కార్యక్రమాలకు గౌరవ శాసనసభ్యులు శ్రీ కేంద్రెడ్డి వెంకటరామరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే వార్డు సభ్యులకు, పాత్రికేయులకు, మన మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ గ్యాప్ లో కూడా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ గ్యాప్ లో కూడా వేసుకోండి. కూర్చోండి మా కౌన్సిలర్లు, వాళ్ళ పదిదేవులు అందరూ కూర్చోండి. ఈ సెంటర్కైనా వేసుకోండి, మా ఇబ్బంది లేదు. ఈ సెంటర్కైనా వేసుకోండి. బేసిక్గా రౌండ్ గా పెట్టేది అందరు కనపడాలా వినపడాలా అనేది. ఇంకా ముందు రండి, మా వెనకాలతో వీళ్ళంతా వాలంటీర్స్. ఇటు వాలంటీర్స్, సెక్రటరీ స్టాఫ్, మా కౌన్సిలర్ అన్నిటికీ లేటే ఉంటుంది. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి కూడా లేట్ గా పోతారు. అందరినీ దగ్గరికి ఎందుకు రమ్మన్నారంటే ఇట్లా ఊరికే మాట్లాడుతూ కూర్చోరని చెప్పేసి కనబడతా ఉంటుందని. లేదంటే మన డిస్కషన్ ఎక్కువగా ఉంటా అంటే కంఫార్వర్డ్ వెనకల్లో వాళ్ళందరూ కుర్చీలు తీసుకున్నాడు. ఎవరు కుర్చీలో తీసుకున్నాడు ముందుకి? వినపడటం లేదా? వెనకాల వినపడుతుందమ్మా? లాస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. ఇంకా ముందుకు రండి అమ్మా. ఆ లాస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళమ్మా, మీ మెడలో చైర్లో కొట్టారు. రండి, ముందుకు రండి. వాలంటీర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఎవరివన్. బేసిక్ గా ఆఫీసర్స్ అండ్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోఆర్డినేషన్ తో చేసుకుంటే ఒక బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జస్ట్ టు రివ్యూ మల్టిపుల్ థింగ్స్. ఏ విధంగా అయితే మన బెటర్గా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ని, సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి కేవలం ఒక 10-15 మంది మున్సిపల్ ఉద్యోగులు చేయాల్సిన పనిని ఈరోజు ఒక 400 మంది సచివాలయ సిబ్బంది, ఒక 700 మంది వాలంటీర్ల ద్వారా, దగ్గర 1000 మంది ద్వారా మరింత పారదర్శకంగా, అకౌంటబిలిటీ, లయబిలిటీ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో చేసినారు. కానీ కొన్ని చోట్ల ఈ బాటిల్ నెక్స్ అనేది ఉన్నాయి. ఇష్యూస్ కంటిన్యూస్ గా మా దృష్టికి రావడము, జనాలు మా దృష్టికి తీసుకొని రావడము, లేకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయిన కౌన్సిలర్స్ మా దృష్టికి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఆ గ్యాప్ ని తగ్గించాలి. ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మధ్య పనులు జరగాలి. వచ్చిన ప్రజలకు అందరికీ కూడా కరెక్ట్ ఫ్రీ సొసైటీ చేయాలి అనేది
ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది ఎలా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే గ్రీవెన్స్ అనేది వచ్చినట్టుగా ఇమీడియట్ గా చేస్తూ ఉంటే, దాన్ని వెయిటింగ్ చేయకుండా, దాన్ని నాచకుండా చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఒక ట్రస్ట్ ఏర్పడుతుందనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. సో దానికి గాను కొన్ని సినారియోస్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయాలని, రెగ్యులర్ గా పాల్గొనాలనేది మా యొక్క ఆలోచన. ఒకటి, దాంట్లో ఆల్ ద కౌన్సిలర్స్ అండ్ కోఆప్షన్ మెంబర్స్ ఎవ్రీ మండే ఖచ్చితంగా కూడా సచివాలయాల్లో అటెండ్ కావాలి. ఫ్రమ్ మార్నింగ్ ఆఫీస్ అవర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ అంటే లంచ్ టైం వరకు అయినా సరే, అది ఖచ్చితంగా ఒక మాన్యువల్ లాగా ప్రతి ఒక్కరూ కూడా సచివాలయాల్లో ఆల్ ద కౌన్సిలర్స్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ కావాలి. ఒకసారి కాకుండా 2 సార్లు, ఆ రోజు మనం 2-3 గంటలు కూర్చున్నా కానీ ఎవరు రాకపోయినా కానీ నిదానంగా జనాలలోకి ఒక నమ్మకం వస్తుంది. ఆడ మాకు సంబంధించిన కౌన్సిలర్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాడు, మేము ఎవరైనా పోతే మా ఇష్యూస్ రిజాల్వ్ అవుతారు. ఎందుకంటే గ్రీవెన్స్ డే ఉంటారు మామూలుగా సచివాలయాల్లో అయితే, ఎవ్రీడే గ్రీవెన్స్ డే సచివాలయాల్లో అయితే. కానీ మీరు సోమవారాలు ఎవ్రీ మండే కూడా అక్కడ ఉండడంతో వచ్చిన దీనికి, అదేవిధంగా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కూడా అకౌంటబిలిటీ లేక వస్తారు. ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, ఏ పనులు జరుగుతున్నాయి, ఏ పనులు జరగటం లేదు, ఎన్నాళ్ళ నుంచి అదంతా హోల్డ్ లో ఉన్నాయనేది యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మనం కూడా భాగస్వామి కావాలి. అదేవిధంగా సెక్రటేరియట్ స్టాఫ్స్ కూడా, మీరు కూడా అక్కడికి వచ్చిన కౌన్సిలర్స్, ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్లను కూడా సచివాలయంలో ఏమి జరుగుతున్నాయి, ఏ కేసెస్ మనం డిస్పోజల్ చేస్తున్నాము, ఏ కేసులు ఎన్ని వారంలో ఎన్ని కేసులు మనకు వచ్చిన సర్వీసెస్ మనం అటెండ్ అవుతున్నాం, ఎన్ని డిస్పోజల్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఇన్స్పెక్షన్ చార్ట్స్ కూడా వేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చార్ట్స్ ద్వారా వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ ఇన్స్పెక్షన్ చార్ట్ స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంతమంది చేసినాం సార్? 38 సపరేట్ 38 మంది చేసినారు. 38 సచివాలయాలకు సంబంధించి బైఫర్కేషన్ ఏమైంది కాదు, ఇంట్లో మాట్లాడినారా? నేను అతనితో అతనితో మాట్లాడితే సెంట్ గవర్నమెంట్ అని ఇచ్చినాడు నాకు. డైరెక్టర్ గారి దగ్గర ఉంది సార్ ఫైల్ అయితే. ఏ డైరెక్టర్ లేదు, డైరెక్టర్ హస్ క్లియర్డ్ ద థింగ్స్. నాకు వాట్సాప్ పెట్టినాడు. ఆయన పేరు షాహనా. ఆయన అప్రూవ్ లేదు, ఫర్దర్ గవర్నమెంట్ పోతుందని చెప్పి ఆయన సెండ్ దట్ కాపీ టు యు. మీకు అది పంపిస్తాను వాట్సాప్ లైవ్. రీసెంట్ గా ఒక 4-5 రోజుల కింద మాట్లాడితే ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే, లేదు గవర్నమెంట్ లో కన్ఫరెన్స్ ఏదో చేయాలని చెప్పేసి నాకు పంపించాను. అజయ్ సార్ గారు పోయి నేను అజయ్ జాన్ గారు కూడా పెట్టాను. సో మీకు అది పెడతాను, ఒకసారి పర్సనల్ చేద్దాం. సో ఎవరి వీక్ మీరు వెళ్ళినప్పుడు, అంటే స్పెషల్ ఆఫీసర్ వెళ్ళినప్పుడు వార్డు వాలంటీర్స్ ఎన్ని వేకెంట్ ఉన్నాయి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది, వారి అటెండెన్స్, సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్, అన్ని దానిలో బయోమెట్రిక్ పెట్టారండి, ఆల్ ద థింగ్స్. సో బయోమెట్రిక్ అటెండెన్స్ ఎంతమంది చేస్తున్నారనే ఒక అంశము. రెండోది వాలంటీర్ బయోమెట్రిక్, దట్ ఈస్ మండే వెన్స్డే ఫ్రైడేస్ ఆల్ ది వాలంటీర్స్ మీరు ఖచ్చితంగా బయోమెట్రిక్ ఇలా. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజు ఉండి ఒక రోజు లేకపోతే కాదు. మీకు ఉండేది 50 ఇంట్లో 60 ఇంట్లోకే పరిమితం. ఆ 50 ఇంట్లో 60 ఇంట్లో ఉన్న పరిమితం ఉన్న దానిలో ఎడ జోడించదు. 50 ఇంట్లో 60 ఇంట్లో పరిమితం ఉన్న దానిలో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అదే పెద్ద విషయమే కాదు. మనకు బర్డన్ పడుతుంది, ఎక్కువైపోతుంది, ఇదేనే కాదు. ఆ 50-60 కి మామూలు ఉంటే రేపు ఏమైనా ఉంటుంది బిజీగా టెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. రెగ్యులర్ అన్ని కొత్త స్కీమ్లు వచ్చినప్పుడు ఇప్పుడైతే ఎలిజిబిలిటీస్ అన్ని కూడా గవర్నమెంటే పంపించేస్తుంది. వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు ఎలిజిబుల్ అని. ఇప్పటి దానిలో ఏమైనా ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి అంతే. దాని నుంచి వేరేది ఏం చేసేది లేదు, పెట్టేది ఏది లేదు. సో ఆ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా చూడాలి. అదే విధంగా సచివాలయ స్టాఫ్ మూవ్మెంట్ రిజిస్టర్. మా వాళ్ళు వచ్చినప్పుడు మా బ్రహ్మ ఎప్పుడు అడుగుతారు, మేము 11 గంటలైనా ఎవరు కనపడటం లేదు. ఇట్స్ నాట్ ది కేస్ కదా. మనం పోయినప్పుడు ఖచ్చితంగా ఆడికి పోయినప్పుడు సచివాలయ సిబ్బంది మార్నింగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో
ఆ వర్కింగ్ అవర్స్ నుంచి అక్కడ అవైలబిలిటీలో ఉండాలి. ఒకవేళ లేదు మీరు ఫీల్డ్ మీదకి పోయినారంటే మూవ్మెంట్ రిజిస్టర్ లో ఎంట్రీస్ చేసుకుంటూ పోవాలి. వితౌట్ ఎంటరింగ్ ద మూవ్మెంట్ రిజిస్టర్ మేము ఎక్కడో బయట ఉన్నాము, లేట్గా వచ్చినాము, తర్వాత ఎంటర్ చేస్తామనేది కానీ కాదు. ఎవ్రీ డే మీరు కనుక బయటకి ఫీల్డ్ మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మూవ్మెంట్ రిజిస్టర్ ఈ పని మీద వెళ్తున్నాము ఆ వర్కింగ్ టైమ్స్ లో అని చెప్పేసి పెట్టాలి. ఆల్రెడీ మీకు రిజిస్టర్ బుక్స్ ఇచ్చినారు కదా, ఉన్నాయి కదా. సో దేర్ షుడ్ నాట్ బి ఎక్కడే కానీ ఇగ్నోరెన్స్ కానీ ఎక్కడే కానీ ఉండకూడదు. ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ లో ఎంటర్ చేసిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఈ సర్వీసెస్ ఐ కేమ్ టు నో ఓన్లీ మీ సేవ నుంచి వచ్చిన సర్వీసెస్ మీరు అటెండ్ అవుతున్నారు. వీఆర్ గివింగ్ అరౌండ్ 550 సర్వీసెస్ ఉన్నారు. 523 సర్వీసెస్ 523 సర్వీసెస్. ఇప్పుడు సిటిజన్ అవుట్ బ్రేక్ దాని మీద కూడా తిరుగుతున్నామా, సిటిజన్ అవుట్ రీచ్ దానిలో తిరుగుతున్నప్పుడు ఈ సర్వీసెస్ మన దగ్గర నుంచి వస్తున్నాయి, ఇస్తున్నాం అనే విషయాన్ని అందరికి జనాలకు చెప్తున్నారా? వాట్స్ ద పర్సెంటేజ్? డిడ్ యు కంప్లీట్ ఎవ్రీథింగ్? అన్ని హౌస్ హోల్డ్స్ అయిపోయినాయా? 87% అయింది సార్ మొత్తం సిటిజన్ అవుట్ రీచ్. హౌ ఆర్ యు క్యాలిక్యులేటింగ్ 87% బయోమెట్రిక్ తీసుకుంటారా? ఎవరి హౌస్ హోల్డ్ కు బయోమెట్రిక్ ఐడిసా? ఫేస్బుక్ ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటున్నారా? అంతేనా? అప్లోడ్ చేస్తున్నారా? సో ఖచ్చితంగా ఆ మూవ్మెంట్ రిజిస్టర్స్ లో సిటిజన్ చార్టర్ లో మనం ఇచ్చే వెల్ఫేర్ అంటే మీ సేవా దీని మీద లోడ్ తగ్గాలి. అంటే మన రెవెన్యూ సర్వీసెస్ లో కూడా నాకు వచ్చిన కంప్లైంట్స్ అక్కడ నుంచి దీని నుంచి వచ్చినది క్లియర్ కావడం లేదు, మీ సేవ నుంచి వచ్చినది మాత్రమే క్లియర్ అవుతున్నాయని చెప్పేసి. సో మేక్ షూర్ దట్ అది అరైజే కాకూడదు. ఎనీ సర్వీసెస్ మన దగ్గర నుంచి కానివి ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇచ్చిన సర్వీసెస్ క్లియర్ అవుతున్నాయా లేదా అని. క్లియర్ కాకపోతే అది తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఆఫీస్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, దానికి సంబంధించిన అడ్మినో లుక్స్ ఆఫ్టర్ సార్ వెళ్ళి సార్ ఈ విధంగా మాకున్నాయి, మాకు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా 15 రోజులకు 10 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఇచ్చే కార్యక్రమం చేయాలి. అర్థమవుతుందా? ఊరికే మనం ఎంటర్ చేసినాము, మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు, మాకు ఇంకా కుదరటం లేదు అనేది కాదు. 10 days కో 15 days కో వెళ్ళి వేర్ ఇట్ ఇస్ హోల్డింగ్, లేదా మున్సిపల్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్, ప్లానింగ్ ఆఫీస్ ఎక్కడి నుంచి హోల్డ్ అవుతుంది అనేది మనం కూడా వెళ్ళి పర్సూ చేసుకోండి. ఎందుకంటే రిపీటెడ్ గా వస్తుంటారు, రిపీటెడ్ గా తిరుగుతుంటారు ఆఫీసెస్. 15 days కి 1 day పే చేయడం పెద్ద విషయం కాదు. మనం ఊరికే సిటిజన్ అవుట్ రీచ్, సిటిజన్ సర్వీసెస్ అని ఇక్కడ పెట్టుకుంటున్నామని చెప్పేసి వాళ్ళకి రిజల్ట్ ఇవ్వకపోతే ఇబ్బంది కదా. డెఫినెట్ గా ఆ సర్వీసెస్ అన్ని చూడాలా. అండ్ డిస్ప్లే ద పోస్టర్స్ అండ్ వెల్ఫేర్ క్యాలెండర్ అండ్ ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ దీస్ థింగ్స్ ఎవ్రీ వీక్ మనకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. అండ్ ఈ పేపర్ సార్ దీనిలో ఒక ఫైలింగ్ చేయాలి. ఎవ్రీ వీక్ ఫైలింగ్ చేసుకుంటూ పోతుంటారు. దీస్ ఆర్ ది థింగ్ అని అంటే కంపారిటివ్ గా రాస్తూ సిగ్నేచర్ అటెస్ట్ చేసేటట్టు చూడండి. ఆల్ అటెస్ట్ చేసేటప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ తో పాటు అడ్మిన్ అండ్ వెల్ఫేర్ వారానికి 2 సార్లు ప్రతి ఇది తిరగాలి. ఇది ఇంకా రోజు ఒకరు ఎత్తి పొడిచి పంపు కొట్టి పంపించే కార్యక్రమం కాదు. రెగ్యులర్ గా కంప్లీట్ గా అందరూ ఫాలో కావాల్సింది, ఫార్మల్ అవ్వాల్సిన విషయం. ఎవరో ఎమ్మెల్యే చెప్పినాడో ఇంకోరు చెప్పినారో కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరు చెప్పేది ఉండదు, మీరు చేసేది ఆడ కూర్చునేది ఆడ పెట్టి నాకు ఫోటోస్ పెట్టండి, మీకు బయోమెట్రిక్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా అక్కడ జరగమంటారు, మంచిగా దిగమని కొంచెం వెనక్కన్నా ఉన్నాను. సో ఖచ్చితంగా మీరందరూ కూడా అటెండ్ కావాలా, కూర్చోవాలి. ఎందుకంటే ఎంతో మందికి లేని ఆపర్చునిటీ మీకు వచ్చింది. వాటిలో 3-4 పోటీ చేసింటారు. పోటీ చేసింటే మనకు ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తో మనల్ని గెలుచుకున్నారు. మనం గెలిచినప్పుడు మనం ఈ ప్రొఫెషన్ ని, ఈ వృత్తిని మనం ఎన్నుకున్నాం. అయినామంటే అదొక తృప్తిగా ఇంకోటి కాదు. పబ్లిక్ తరఫున మనం రిప్రజెంట్ చేయడానికి, వాళ్ళుండే పబ్లిక్ తరఫున సర్వీస్ చేయడానికి. ఈ రెండు కోఆర్డినేట్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. అంటే వెళ్ళిన మీరు ప్రతిసారి కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక మీ వార్డులలో ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి ఈసారి మిస్ అవుతుంది, వాట్స్ ద రీజన్ అనేది చూడాలా. పేదలందరికీ ఇల్లు,
కౌన్సిలర్ చెక్ చేయాల్సిన పాయింట్స్. రైస్ కార్డ్స్, అమ్మఒడి, ఆసరా, నేతన నేస్తం అర్హులు ఎంతమందికి ఇచ్చినారు, ఎంతమందికి ఇవ్వలేదు, వాట్ ఆర్ ద రీజన్స్ అనేది కంటిన్యూస్ గా స్కీమ్ వచ్చే ప్రతిసారి చెక్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అదేవిధంగా సదరన్ స్లాట్ బుకింగ్ అంటే వికలాంగుల దానికి సంబంధించి మీ వార్డులలో మీకే తెలుసు ఎప్పుడు ఓపెన్ అవుతా అంటారు. మీరు సచివాలయానికి పోతా అంటే మీకు తెలుస్తూ అంటారు ఇప్పుడు ఓపెన్ అవుతుంది, ఇప్పుడు తెలుస్తూ అంటారు. వీఆర్ ఆల్ మనందరం దాంట్లో భాగస్వాములే. డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రతి ఒక్కరు జనాలు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ భాగస్వాములే. సో ఖచ్చితంగా ఆ సదరన్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయని చూడాలి. అండ్ వచ్చే నెల వెల్ఫేర్ స్కీమ్ కి సపోజ్ ఈ నెలలో మనకు ఉండేది ఆసరా ఉంది, ఓబీసీ నేస్తం ఉంది, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దానిలోకి ఉంది. దట్ కమ్స్ రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణి వీళ్ళని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చినారు. మీ వాటిలో ఎంతమంది వస్తున్నారు, మీతో వాళ్ళు రాని వాళ్ళంటే ఏం సమస్య, వాళ్ళని ఏ విధంగా దీంట్లోకి చేయాలా అంటే ఇనెలిజిబుల్ కాదు, ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎన్ని వచ్చినాయని మనకు స్పందన పోర్టల్ ప్రతి సచివాలయంలోనూ ఉంది. స్పందన పోర్టల్ ప్రతి సచివాలయంలో ఉంది కాబట్టి పబ్లిక్ వచ్చిన వాళ్ళన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి. సచివాలయ సిబ్బంది అందరినీ కోరుకునేది నేను సిగ్నేచర్ పెట్టి ఇచ్చిన కౌన్సిలర్ దగ్గర నుంచి మీకు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆల్ ది అప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా స్పందన పోర్టల్ ఎంట్రీ కావాలి. స్పందన పోర్టల్లో ఎంట్రీ అయితేనే రీఅడ్రస్లు అనేది జరుగుతుంది. లేదంటే రీఅడ్రస్ జరగదు, దాని పైకి ఎవరు పోతుందో తెలియదు, వాళ్ళు అది పేపర్ గా మిగిలిపో. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా వచ్చిన స్పందనలో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆధార్ బేస్డ్ మీకే ఇచ్చింటారు యూజర్ ఐడి, పాస్వర్డ్ కాబట్టి అన్ని ఎంటర్ కావాలి. ఏ ఇష్యూ అయినా కావచ్చు. మిమ్మల్ని అడిగినప్పుడు మీరంతా ఏం చెప్తుంటారు, 6 స్టెప్ లో పెట్టినాము రాలేదు అని చెప్పేసి. దట్ ఆల్సో యూ నీడ్ టు ఎంటర్ ఇన్ దట్. ఆల్ ది 6 స్టెప్ వాల్యుయేషన్ లో ఏ కేసులు ఉన్నాయో అన్ని కూడా స్పందన పోర్టల్లో ఎంటర్ చేయండి. బికాస్ దట్ విల్ బి రీఅడ్రస్డ్ టు ఇన్ ఎవరీ కేస్. పర్సెంటేజ్ పెరుగుతానంటే దాన్ని తగ్గించాలనే ప్రయత్నం ఎవరైనా ఆలోచిస్తారు. గోట్ మై పాయింట్. సో ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ఏ వాలంటీరు, ఏ సెక్రటరీ కూడా 1కి 2 సార్లు మేము మా కౌన్సిలర్ మేము పక్కాగా చెప్పినాము, మీకు చెప్తున్నాం, మన వాలంటీర్స్ మీకు చెప్తున్నాం. ఎలిజిబుల్ ఉన్నవాడు ఎవ్వడే కానీ మిస్ కాకూడదు. అర్హత కలిగిన వాడు, అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరే కానీ. ఇన్ ద సేమ్ వే ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళు రానే రాకూడదు. మనం చూసాం మీ దానిలో వీడియో క్లిప్పింగ్ ఎట్లా వచ్చినాయో, నేతలు నేస్తాలో డబ్బులు అడుగుతా అంటే ఏ విధంగా వచ్చినాయో మనం చూసినాం. మన ఎట్లీస్ట్ అంటారు, నాకు అర్థం కాదు. కూడా వాళ్ళు ఏమంటారు, డబ్బులు ఏం చేసినాడు అంటారు. కూర్చోండి, డబ్బులు ఏం చేసినారు అంటారు. దానివల్ల వచ్చేది క్రిమినల్ కేసులు తప్ప వేరేది ఏంటి రావు. ఇనెలిజిబుల్ వాళ్ళకి వస్తే క్రిమినల్ కేసులు తప్ప వేరేది ఏదే కానీ రావు చెప్తున్నా. కూటమి వెంటనే మేము ఇవన్నీ కూడా ప్రోత్సహించడం ఏం చెప్తున్నా మీకు. చూడడానికి సార్ చాక్ కూడా లేదా, పొద్దున్న లేచిన నుంచి 50 ఇళ్ల సందులలో మనమే ఉంటా అంటాము. ఆ 50 ఇళ్లతో నువ్వు డబ్బులు తీసుకోవడానికి నువ్వెందుకు ఉండాలాడా? అండ్ ఆల్ ద కౌన్సిలర్స్ కి అందరికి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక ఉద్యోగస్తుడు ఎక్కడైనా తప్పు చేస్తే అక్కడ కింద స్థాయిలో ఉన్న వాలంటీర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, దట్ కమ్స్ వాళ్ళకేం కాదు. ఆ బురద పోయాల్సింది, అదంతా పోయాల్సింది మీరు పోయాలా. డెవలప్మెంట్ అని ఒక 500 మీరు చెప్తే వాడు 5,000 వసూలు చేయకుండానే ఉంటుంది. మనం అవకాశం ఇచ్చినట్టు కదా. 500 రూపాయలు మనం చెబితే వాటిలో ఏదో అదేనో ఇదేనో 5,000 రూపాయలు అతను అడగడానికి నమ్మకం ఏముంటుంది? నువ్వు రోజు చూసేది ఏముంటారు ఆ ఇంట్లోకి పోయి. నీకు అంతగా మోజు ఉండి అంతగా ఉంటే జోలు నుంచి చేతి తీసి పెట్టాలా.
జనాల దగ్గర నుంచి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అని చెప్పేసి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ లో కావచ్చు, ఇంకే పథకంలో కావచ్చు, ఎక్కడ గానీ ₹1 తీసుకున్నట్టుగా తెలిస్తే మేక్ ఏ నోట్ దట్ యువర్ కెరీర్ ఇస్ గోయింగ్ టు లో. ఏదో వాలంటీర్ పోస్ట్ పో చెప్తున్నా, ఇంకా భవిష్యత్తులో ఏ ఉద్యోగాలకు ఎక్కడ లేకుండా కూడా క్రిమినల్ కేసులు అవుతారు. మేము దానికంతా రెడీగా లేము. ఎవరో ఒకరిద్దరు పరిమాణ పనులు చేస్తే దాన్ని మోసుకొని పూసుకొని తిరగాల్సిన అవసరం మాకు లేదు. క్లియర్ కట్ గా చెప్తున్నాను, ఎక్కడే గాని ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానీ, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు తీసివేయడం కానీ, వస్తుందో రాదో అనే ఒక భ్రమలో ఉండకూడదు. ఇట్స్ గవర్నమెంట్ ప్రియారిటైజ్ చేసి చెప్పింది ఈ స్కీమ్స్ ఈ నెలలో వస్తాయి అని చెప్పేసి ఎలిజిబిలిటీ ఇనెలిజిబుల్ అన్ని రాసిస్తున్నారు. మనం ఎంత ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నాం అంటే అది వస్తుందో రాదో అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ వస్తుందో రాదో అనే భయాన్ని క్రియేట్ చేయడం వల్లే డబ్బులు అనేది ఉంటాయి. ఒకవేళ అలాంటిది ఉన్నా కానీ మీరందరూ 2 సంవత్సరాలుగా చేస్తున్నారు. ప్రొబేటరీ అయిపోతాన్ని, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయిపోతున్నారు. మీరు ఓడి 100 సార్లు చెప్పింటాం ఎవరికి లేని ఆపర్చునిటీ మనకు వచ్చింది అని. 20 లక్షలు 30 లక్షల మంది ఉద్యోగాలు రాసితే 1,20,000 మంది సెలెక్ట్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ఎక్కడ జరిగింది? ఈరోజు అంత పెద్ద జరిగింది కాబట్టి 15,000, 20,000, 30,000 పిలుస్తున్నా కానీ చాలా చిన్నది కనబడుతుంది. బికాస్ ద హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది గవర్నమెంట్. మనం 36,000 ఉద్యోగాలు పిలిస్తే జాబ్ క్యాలెండర్ చాలా చిన్నగా కనబడుతుంది. ఎందుకంటే 1,20,000 గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ 6 months లో కాల్ఫర్ చేశాం కాబట్టి ఎవరికి రాదు ఆపర్చునిటీ. పబ్లిక్ సర్వీస్ చేయాలన్నా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేయాలన్నా వెరీ రేర్ ఆపర్చునిటీ. 100 మంది పోటీ పడుతుంటారు, 100 మంది వాళ్ళ గ్రామాల మీద ఇంకోటి మీద అందరి మీద చేస్తున్నారు. బట్ వాళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. మీతో పాటు 1:20, 1:100 కూడా కాంపిటేటివ్ రాసిన సందర్భాలే. ఈ రోజు డిఎస్సీ లేకుంటే గ్రూప్ 1 పిలిస్తే 1,1000 మంది కూడా పోటీ పడే తత్వాలు ఉన్నాయి. అలాంటి దానిలో మొత్తం మీరు బయటకు ఎగ్గుకుంటా వాళ్ళలో ఆ కాంపిటీషన్ వల్ల మీరు బయటకు వచ్చినారు. ఇట్స్ వెరీ రేర్ ఆపర్చునిటీ. ఒక ఉద్యోగస్తుడు అక్కడ పని చేశారంటే అక్కడ ఉన్న జనాలు అనుకోవాలా. మనం మాట్లాడే పద్ధతి, మన నడవడిక, ఎవ్రీథింగ్ మనం జనాలు మనం అనుకుంటా అంటాం మనం ఏం చేసినా చెల్లుబాటు అయితే ఉంటుందని. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. సో అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు కానీ ఇంకోటి జరుగుతున్నట్టు కానీ ఎక్కడే కానీ కంప్లైంట్ రాదు. మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ హౌస్లెస్ పూర్ పీపుల్. హోమ్లెస్ వాలంటీర్స్ అందరికీ మేము పదే చెప్పినాం, ఎవరైతే లేరో, ఇల్లు లేదు, స్థలం లేదు, ఇల్లు లేని వాళ్ళు, స్థలం లేకుండా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇవ్వండి. వీఆర్ రెడీ టు గివ్. ఈ రోజు 1,700 మంది వచ్చింది ఫేజ్ 2 లో 90 days కింద. 1700. వై నాట్ ఇన్ ఫేజ్ 1? ఫేజ్ 1 ఎందుకు రాలేకపోయింది? Who looks after this? Welfare, sir? VRO? Admits. It's a failure of yourself, కదా. 1700 మొదటి విడతలో నేను ప్రతిసారి భూమి తీసుకోవాలంటే కుదరదు కదా. ఏదో 1%, 2% కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళనైతే చూడొచ్చు, కానీ ఇలా వేలు ఎలా వస్తాయి? అవే 2 కట్టలు 100 సార్లు చెప్పినాం కదా, పోయి తీసుకోమని చెప్పేసి విఆర్ఓలతో వీళ్ళతో మన వాలంటీర్స్ తో మీరు కలిసి దాని సెంటర్ వాలిడేషన్ చేసి ఇవ్వండి అని చెప్పినాం కదా. ఇట్స్ ఎవరీవన్, ప్రతి ఒక్కరికి ఎంబ్రాసింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఒక పెద్ద డ్రైవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా 30 లక్షలు వచ్చినాయంటే దాని అర్థం ఏంటని మొదటిసారి సరిగ్గా చేయనట్టే కదా. ఇది మిగతా పథకాలు కాదు కదా. నీటి అక్వైర్ ల్యాండ్, ఒక రైతుకు ఈ రోజు సెకండ్ ఫేజ్ లో అక్వైర్ చేయాలంటే రైతు పాపం తన భూమి పోతుంది అని చెప్పి ఎంతో వాల్యూ చెప్తుంటాడు. అది అతను బాధ.
గవర్నమెంట్ అతని వాల్యూని సాటిస్ఫై చేయాలి అంటే వేల కోట్లతో ముడిపడిన అంశం, 7,000 కోట్లతో ముడిపడి ఉన్న అంశం. December 25th ఐ థింక్ సెకండ్ ఫేజ్ లో మనం సీఎం గారు ఇవ్వాలనుకుంటున్నట్టున్నాం. 21st of December whenever it may be. సో ఆ రోజుకి మేక్ షూర్ దట్ ఆల్ అన్ని 90 days ఇంకా ఏదైనా రెస్టోర్ మిగిలిపోయినా కానీ బిఫోర్ దసరా I am telling to all the VROs and the admins, for all VROs, just raise your hands. VROs ఉంటున్నారా? ఉన్న నెంబర్ తక్కువైనా సరే మీరు ఇన్ఫార్మ్ టు ఆల్ ది వాలంటీర్స్. ఇల్లు లేని వాళ్ళంటూ ఎవరు ఉండకూడదు. అండ్ మేక్ షూర్ ది వాలంటీర్స్ అండ్ VROs అండ్ వెల్ఫేర్ సొంత స్థలం నుండి కూడా మళ్ళీ ఇల్లు అప్లై చేస్తున్నారు. ఇట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్. సొంత స్థలం ఉన్న వాళ్ళకు మనం ఇల్లు ఇవ్వము. ఈరోజు మేము సొంత స్థలం ఉండి ఇల్లు ఇస్తామన్న వాళ్ళకు 476 మంది మాకు ఇల్లు వద్దని రాయించినారు. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మళ్ళీ అది వద్దంటే మళ్ళీ ఇక్కడ స్థలం ఇస్తామేమో అని. ఆల్రెడీ ఇట్స్ గవర్నమెంట్ లో రికార్డ్ అయింది మీకు స్థలం ఉంది అని చెప్పి. మీరు కూడా చెప్పండి, ఇలా క్యాన్సిల్ అయిపోతున్నారు, 1,00,000 డబ్బులు ఇస్తున్న వాళ్ళు వద్దంటున్నారు. ఎందుకంటే కొత్తగా మళ్ళీ ఏమన్నా స్థలం పెట్టుకోవచ్చేమో, ఇది చూపించుకోండి. మీకు ఏం ఆస్తులు ఉన్నాయి, మీ ఇంట్లో గ్యాస్ ఎంత, మీ ఇంట్లో కరెంట్ బిల్ ఎంత, మీ పిల్లలు ఎంత, మీ జీతం ఎంత, మీరు ఏడ కూర్చుంటున్నారు, ఏడ తిరుగుతున్నారు కూడా గవర్నమెంట్ దాంట్లో నవశకంలో అప్డేట్ అయింది. సో వాళ్ళది ఉన్నది ఉంచుకునేది రెండు పోతాయి. సో ఎవరైతే మేక్ షూర్ దట్ హౌస్లెస్, ఎవరికైతే ల్యాండ్లెస్ పూర్ ఉన్నారో వాళ్లకు లేఅవుట్లలో ఇస్తాం. లేని వాళ్ళకు స్థలం ఉంటే వాళ్ళకి స్థలం కట్టుకుంటే అనుకుంటే దానికి డబ్బులు 1,00,000 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 1.8 ఇవ్వడం జరుగుతుంది. సో రెండింటికి పెట్టుకుంటే రెండు కుదరవు. ఆ రెండో తహసీల్దార్ దీనికి సంబంధించి వేకెంట్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 1,700 అంటున్నారు. ఇంకా మార్జిన్ ఇంకొక ఈ దసరాలో ఇంకో 100-200 పెరిగితే దాన్ని కూడా పెట్టుకొని ఎన్ని వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి అనేది అది కూడా ఐడెంటిఫై చేసి క్లోజ్ అప్ చేసేసేయండి. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, దసరా తర్వాత మళ్ళీ గుడ్ మార్నింగ్ గారికి తిరిగినప్పుడు ఎక్కడే కానీ మా ఇల్లు పెట్టలేదు, మాకు రాలేదు అనే అంశమే ఉండకూడదు. So it's a responsibility, a collective responsibility of the volunteers and VROs and the admins. Make sure of that. నేను జనాభా దగ్గర పోయినప్పుడు మా ఇల్లు తీసుకోలేదు, మమ్మల్ని పలకరియలేదు, మాకు చెప్పలేదు. వెదర్ వీ హావ్ రిజెక్టెడ్ ఆర్ శాంక్షన్. రిజెక్ట్ అంటే వాట్ ద రీజన్ ఫర్ ద రిజెక్షన్ అని విత్ అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళకి రాసివ్వాలి. ఏ కారణం చేతైనా మనం వాళ్ళని రిజెక్ట్ చేసి ఉంటే ఏ కారణం చేత రిజెక్ట్ చేసినామనేది కూడా రాసి ఉండాలి. మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ ఈ కాలనీస్ లో ఉండేది కూడా సార్, కాలనీస్ లో ఉండేది కూడా మేము నెంబరింగ్ అయ్యేలా హౌస్ ట్యాక్స్ వేయాలి. ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు అనేది కూడా లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళవన్నీ కూడా పీసీలు ఇవ్వడమో లేకుంటే హౌస్ ట్యాక్స్ ఇవ్వడమో ఏదో చేస్తాం. పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాం. వాళ్ళకి మళ్ళీ కొత్త పట్టా ఏం అవసరం లేదు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళ పేరు మీద ఇచ్చేసాం. అది మొత్తం డ్రైవ్ అయిపోతుంది సార్, నాకు బై దసరా కల్లా అయిపోవాలి. సో మళ్ళీ వాళ్ళు రిపీట్, ఎందుకంటే కాలనీస్ లో ఉన్న వాళ్ళకి 750 మంది అడిగినారు మాకు హౌసెస్ కావాలని. మరి ఆ దానిలో ఎవరున్నారు మాకు అర్థం కాలేదు. And inform to the volunteers and where is the engineering assistance? Just raise your hands. Amenities. You call it as amenities or engineering assistance. మీకు కూడా ఇల్లు కట్టుకోము అనుకున్న వాళ్ళకు, మాకు ఇల్లు వద్దు అనుకున్న వాళ్ళకు టేక్ ఇట్ గ్రాంటెడ్, వాళ్ళకి ఇల్లు ఇక రాదు. వేల కోట్లు పెట్టుకొని మనం ఇల్లు ఇస్తుంటే నామోజుకో 2006లో 2008లో ఇచ్చిన దానిలో కూడా ఇంకా కట్టుకోకుండా ఇప్పుడు వస్తున్నారు, కట్టుకుంటారు. మళ్ళీ అంటే ఆఫ్టర్ 12 to 13 years వాళ్ళు వస్తే ఆడ ల్యాండ్ మేము ఊరికనే ఇస్తానమ్మా, ఇల్లు లేదనే ఇచ్చినది. 12-13 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు కట్టుకుంటామని వస్తే ఎందుకు ఇస్తాము? సో ఇప్పుడు ఇచ్చిన హౌసింగ్ వాళ్ళకు కూడా క్లియర్ కట్ గా చెప్పండి, ఎమ్మెల్యే చెప్పినాగానే చెప్పండి, మీరు ఇల్లు కట్టుకోకపోతే రద్దు అయిపోతాయి. ఇల్లు లేకుండా కట్టుకోండి దానికి ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఫ్రీగా ఎవరికి రాదు.
ఏది ఉచితంగా ఎవరికే రాదు. ఇన్ఫార్మ్ చేయండి, ఖచ్చితంగా కట్టుకోవాలా. రేపు మెగా డ్రైవ్ ఉంది, ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ వెల్ఫేర్ అండ్ వాలంటీర్స్ ఎవరు ఫీల్డ్ లోకి వచ్చినారో, ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నారో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ సార్. రాని వాళ్ళు రాని కిందకి ఉంటే రెండో ఆప్షన్ అడుగుతాం, వాళ్ళకు కట్టుకుంటారా లేదా నోటీస్ ఇవ్వండి. వాళ్ళైనా రిప్లై ఇవ్వండి, క్యాన్సిల్ ద థింగ్స్ అండ్ రెస్ట్ మిగతా వాళ్ళకి ఇచ్చేస్తాం. గవర్నమెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కమ్యూనిటీస్ రేపు వచ్చారా, ఫీల్డ్ మీదకి వచ్చినారా కట్టుకున్నట్టు. రేపు ఫీల్డ్ మీదకి రాకుండా ఇంట్లో కూర్చొని వేలాలు పెట్టుకొని అమ్ముకుందాం చేసుకుందాం అంటే మేము రెడీగా లేము. ఇచ్చిన ప్రతి స్థలంలో కట్టుకోవాల్సిందే అని క్లియర్ కట్ గా చెప్పండి. కొన్ని చోట్ల కొనడాలు అమ్మకాలు ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి, పొద్దున్నాయి పలు దాంట్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కసారిగా నీకు వచ్చినది నువ్వు వేరే వాళ్ళకి అమ్మితే, ఇంతకుముందన్నా అయితే మాన్యువల్ తహసీల్దార్ ఇస్తాండే పట్టాలు, ఇప్పుడు అన్ని సెంట్రల్ సర్వర్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నీకేమి ఇచ్చినాము, నీకు ఎంత స్థలం ఉంది అనేది రికార్డెడ్ అయిపోయింది. ఇంకా జీవితంలో మళ్ళీ వాళ్ళకి రాని ఇల్లు అమ్ముకోవడం అంటూ జరిగితే ఇంకా జీవితంలో ఇల్లు అంటూ రాదు. సో గవర్నమెంట్ ఒక దిశానిర్దేశం చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అని అంత పక్కాగా ఇస్తూ అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇస్తూ ఉంటే ఈ విధంగా అమ్ముకోవడానికో వీళ్ళకు ఇంకోటో కాదు, అవన్నీ తాత్కాలికమే ఉండొచ్చు. సో మోటివేట్ అందరికి క్లియర్ గా చెప్పండి. కన్స్ట్రక్షన్ అయినా ఖచ్చితంగా కట్టుకోవాలి. అండ్ నిన్న నాకు రిపోర్ట్ పంపించినారు జాయింట్ కలెక్టర్ ఎక్కడున్నారు డి హౌసింగ్ అడిగినారు డి గారు ఏం చేస్తున్నారు, ఎన్ని ఉన్నాయి, ఏం స్టేజెస్ చెప్పండి అని. 3,500 కోర్టు కేసులో ఉండేటిగా ఎందుకు ఏహెచ్పి లో 1900 ఉన్నాయండి. అవి కాకుండా ఏహెచ్పి అని డీటెయిల్స్ పంపించమని చెప్పినారు కదా, ఆల్రెడీ కమిషనర్ మీ నోట్ మీద పంపించమన్నారు కదా, పంపించినారా? జాయింట్ కలెక్టర్ పంపించినారా? ఎన్నాళ్ళు అయింది? సో సార్ ఫాలో అప్ చేయండి. ఏహెచ్పి ఈ లెవెల్లోనే చేసేయచ్చు అని చెప్పినారు కదా. నేను లాస్ట్ టైం మన ఎండి గారిని కలిసి వచ్చినప్పుడు మీరు హౌసింగ్ వాళ్ళందరూ ఆ డేటా అన్ని తీసుకోమని చెప్పినాను కదా. అయ్యా కళ్యాణ దుర్గం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా జాయింట్ కలెక్టర్ లో. ఓహో టిట్కో దానికి వచ్చిందా? ఓకే అవును దే ఆర్ డూయింగ్. అంటే నాకు తెలిసి భరత ఎండి మీకు భరత్ సారే కదా, భరత్ గారితో మాట్లాడినప్పుడు నా దగ్గర కాపీ తీసుకొని రమ్మని చెప్పి చెప్పినారు. జాయింట్ కలెక్టర్ నుంచి చెక్ వెరిఫై చేయండి. ఇట్ హ్యాస్ టు గో టు ద హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్. పైకి ఎండి దగ్గర పంపించిన లేదో కూడా వస్తారు పార్ట్స్. త్రూ జాయింట్ కలెక్టర్ దే హ్యాస్ టు సెండ్ టు ఎండి అండి ఒకసారి చూడండి. అండ్ అదే విధంగా కొన్ని లింక్ అయినవి, అంటే నా ఇల్లు వేరే వాళ్ళ మీద లింక్ అయినాయని చెప్పేసి ఎన్ని కేసెస్ వచ్చాయి? 145 టోటల్ 145 మా దగ్గర మా దృష్టికి వచ్చినాయి. అంటే నా పేరు మీద ఎల్లయ్య వర్సెస్ పుల్లమ్మ అలాంటివి వేరే పేర్లు పెట్టి ఆధార్ కార్డు లింక్ చేసినది. అలాంటివి ఏవైనా ఉంటే కన్నా వాళ్ళు ఎవరి పేరు మీద అయితే మ్యాచింగ్ అయిందో వాళ్ళంగా తీసుకొని వస్తే అది కూడా క్లియర్ చేసి వాళ్ళ హౌసింగ్ అనేది కొత్తది ఇప్పిస్తాం. గాట్ మై పాయింట్? అర్థమవుతుందని చెప్పేది. ఒకరి పేరు మీద నుంచి ఒకరికి అయిన దానిలకు ఎవరైతే అయిన వ్యక్తి ఉన్నారో అతన్ని మీరు ఐడెంటిఫై చేసి ఉంటే ఫలానా వ్యక్తికి అయ్యిందని అది డిలీట్ చేసి వాళ్ళకి హౌసింగ్ ఇవ్వండి. అన్లెస్ మీరు అవతలని ఐడెంటిఫై చేసింటేనే, చేయకుంటే మళ్ళీ కుదరదు. అండ్ అదే విధంగా సున్నా కట్టిన వాళ్ళకి కావచ్చు, అంటే జీరో పేమెంట్ ఉన్న వాళ్ళది ఫ్రీగా చేసేస్తున్నాము. 1500 కట్టిన వాళ్ళకు కేవలం 1500 పడి ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు ముందు పోలేకుండా ఉంటారు.
ఆ 1500 కట్టిన వాళ్ళకు కూడా ఆ 1500 అయినా హౌసింగ్ వాళ్ళ పేరు మీద డీడీ తీస్తే అది కూడా వాళ్ళకి హౌసింగ్ అనేది శాంక్షన్ అవుతుంది. అది కూడా హౌసింగ్ అనేది శాంక్షన్ అవుతుంది. అండ్ సో హౌసింగ్ అనేది అట్మోస్ట్ ప్రియారిటీ. మిగతా రాష్ట్రంలో అంతా కూడా ఒక్కొక్క సెంటే ఇచ్చింటే కూడా మనం 1.5 సెంట్ ఇచ్చినాం. అండ్ మనకు ఉన్నంత యాక్సెసిబుల్ గా రోడ్డు దగ్గర కావచ్చు, ఊరికి దగ్గర కావచ్చు, అన్ని విధాలుగా కూడా మనకున్న ఎక్కడే లేదు. ఆ రోజు నేను 12,000 ఇల్లు ఇచ్చింటే ఈ రోజు మళ్ళీ ఒక 12,000 ఇల్లు ఇస్తున్నాను. 24,000 ఇల్లు. నేను ధర్మవరంలోకి 2006లో వచ్చినప్పటికీ ఈ మన ధర్మవరంలో ఉండేది అంతా కలిసిన 25,000-26,000 ఇల్లు. ముందు కూడా తిరిగితారు కదా, వచ్చేది రెస్పాన్సిబిలిటీ. కొత్త స్థలాలు ఇచ్చే ఉంటుంది, ఇల్లు కట్టించి దాంట్లో వాళ్ళని చేర్పిస్తే మనకు ఉపయోగం ఉంటుంది. ఇచ్చిన అసెట్కి ఆ కౌన్సిలర్లను వాళ్ళను అందరిని అనుకుంటారు, ఇన్ని ఇల్లు ఇచ్చినామయ్యా, మేము ఇన్ని ఇల్లు కట్టించినాం, ఇంతవరకు మేలు చేసినామని చెప్పేసి. ఎంతో మంది అనంతపూర్ కానీ ఎక్కడే కానీ మనకున్నంతగా ఆక్యుపేషన్ ఎక్కడా లేదు. ఇళ్లలో జాయిన్ అయ్యేది, చేరినేది. అనంతపూర్ దగ్గర కూడా ఆర్డీడీ వాళ్ళు వీళ్ళు కట్టించింది ఎంతమంది, అయినా కానీ జాయిన్ అయ్యేది లేదు. కేవలం ధర్మవరంలోనే అవుతున్నాం. సో ఖచ్చితంగా పొలిటికల్ గా ఆల్ ద కౌన్సిలర్స్ మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఇది ప్రతిసారి నేను గ్రూప్లలో మెసేజ్ పెడతాను, నా మోజు నీ మోజు కోసం కాదు. ఒక వెల్ఫేర్ అందించిన తర్వాత డెఫినెట్ గా అది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, దానివల్ల ఉపయోగం ఉండాలి. ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా హి హాస్ టు బి సాటిస్ఫైడ్. సో మేక్ షూర్ దట్ హౌసింగ్ ఈజ్ అట్మోస్ట్ ప్రియారిటీ మనకు. ఎక్కడే కానీ దానికి సంబంధించి ఎక్కడే కానీ ఇబ్బంది కానీ ఎవరికే కానీ జరగకూడదు. అదేవిధంగా కమింగ్ టు ద అమెనిటీస్, వాటర్, డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్. స్ట్రీట్ లైట్స్ ఎంత పర్సెంటేజ్ అయిపోయింది? ఆల్మోస్ట్ అలా అయిపోయిందా? ఈ ఎక్కడ స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్స్ అయితే కొత్తగా ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఒక 500 కొన్నాం సార్. అవి అవుట్స్కట్స్ ఏరియాస్ లో అవసరాన్ని బట్టి ఇచ్చాం సార్. అవి సరిపోవన్నాక ఇంకొక 500 కూడా జమ్ వాటర్లో ఆన్లైన్ టెండర్ కూడా పెట్టాం సార్. అవి కూడా స్టార్ట్ 10 days వస్తాయి సార్. అవి ఇవ్వడం జరుగుతుంది సార్. తర్వాత అంటే ఆ 500 సరిపోతాయా అంటున్నారు. ఇంకా కొత్త పోర్ట్స్ ఏదైనా ఉంది, మళ్ళీ అక్కడ కొత్త కొన్ని 96% చార్జెస్ వస్తాయి సార్. ఇక రెస్ట్ హౌసెస్ లేదా కాలనీస్ వచ్చే కొద్ది రిక్వైర్మెంట్ వస్తుంటుంది సార్. కాలనీస్, హౌసెస్ దానికి సపరేట్. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టెన్స్ అయితే ఈ 500-1000 సరిపోతుందా? సాచురేషన్ వస్తాయి. సాచురేషన్ కదా వస్తాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం సార్? రిపేర్స్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం సార్. మనం ఎగ్జిస్టింగ్ లైట్స్ రిపేర్కి వచ్చినప్పుడు ఆ రిపేర్ చేయడంలో 1 వారం రోజులు పైబడి టైం పడుతుంది. ఎందుకు అంటే దానికి 2 రీజన్స్ సార్. ఒకటి డ్రైవర్స్ కావాలి సార్. ఆ డ్రైవర్స్ ఈఎస్ఎల్ వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళకు పేమెంట్ మనం చేసిన సిఎఫ్ఎంఎస్ ఉండడం వల్ల వాళ్ళు పేమెంట్ అయితే చేసినాం. సిఎఫ్ఎంఎస్ ఐడీస్ పంపించాను, మాట్లాడండి. అదే ఏజెన్సీ నేను వల్ల వేరే వాళ్ళు ఇచ్చేది పార్ట్ ఆఫ్ ది వారంటీ. అవును సార్. ఓకే ఓకే సార్. ఒకటి సార్. రెండోది 2 టీమ్స్ ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది సార్. అది కూడా కొద్దిగా అవుట్ సోర్సింగ్ అయినా తీసుకొని చేయండి, అంతే కదా. ఈ కరెంట్ పోల్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని బయట వాళ్ళనైనా తీసుకొని స్పీడప్ చేయించేసేయండి. మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు డ్రైవర్స్ ఒకటి మెయింటెనెన్స్ కొత్త కావచ్చు, ఇది కావచ్చు. మెయింటెనెన్స్ అంటే ఎక్కడో 4 పోవడమో 3 పోవడమే కదా, కంటిన్యూస్. కొత్తగా వచ్చిన తర్వాత అంటే వాట్ అబ్జర్వ్ వచ్చి ఆ ఏరియా నుంచి జరుగుతా వస్తుంది, ఈ ఏరియా నుంచి ఇంకా జరుగుతుంది అని ఉంటారు. దానివల్ల ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ మందిని స్టాఫ్ ని పెట్టి వాళ్ళ ప్రొఫెషనల్స్ బయట కూడా దొరుకుతారు అవుట్ సోర్స్ లో. వాళ్ళ కూలీ ఇచ్చేనే పెట్టండి. నాట్ ఓన్లీ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కాకుండా, మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా పెట్టే చెప్పించండి. అంటే ఈ డ్రైవర్స్ కూడా ఎన్ని పోతున్నాయో ఇంటెంట్ అడ్వాన్స్ గా రైజ్ చేయండి, అంతే కదా. మనకే ఎక్కువ పంపిస్తున్నారు. మిగతా చోట్ల పెండింగ్ ఉండడం వల్ల మనకు 200, 150 అట్లా వస్తున్నారు సార్. వచ్చి ఒకసారి 1 month 2 months వచ్చేటప్పటికి లేట్ అయ్యేటప్పుడు మళ్ళీ కొన్ని ఎక్కువ, కొన్ని లో వోల్టేజ్ ప్రాబ్లము, హై వోల్టేజ్ ప్రాబ్లము,
కొన్ని వర్షాకాలంలో కొంత ఎక్కువ పోతున్నాయి సార్. అవి కూడా వాళ్ళ కరెంట్ వాళ్ళు కూడా ఏడీ గారికి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా మన గ్రూప్ క్రియేట్ చేసి ఎనర్జీ అసిస్టెంట్తో లింకప్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది సార్. అవి కొద్దిగా ఎక్కువ పోవడం వల్ల కూడా కొంత ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు ఈ లైన్ మ్యాన్స్ అంతా లింకప్ అయినారా సచివాలయానికి? లైన్ మ్యాన్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. ఎనర్జీ సెక్రటరీస్ మీరందరూ వెళ్తున్నారా సచివాలయంలో? వారు రిపోర్టింగ్ కూడా సచివాలయం రిపోర్ట్ చేస్తున్నారా? అంటే రిపేర్ అటెండ్ ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ ది డ్యూటీస్? వాళ్ళకి ఏం చెప్తున్నారు? అంటే నేను లిస్ట్ ఇచ్చినాను కదా, స్ట్రీట్ లైట్ సంబంధం కాదు. స్ట్రీట్ లైట్ మున్సిపాలిటీ మనమే చేస్తాము. స్ట్రీట్ లైట్ మున్సిపాలిటీ మీకు లిస్ట్ ఇచ్చినాం కదా, ఏ సచివాలయానికి ఎవరు వస్తారని అది చూసుకొని చెప్పాలి కదా. వాళ్ళు రావటం లేదంటే అదే అత్తానికి రాలేదా, పిలుస్తారా, యాడికి రాకుండా మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చినాం కదా. మళ్ళీ కూర్చో, సచివాలయంలో కూర్చో, జరుగుతుంది. అర్థమవుతుందా? రోడ్ల మీద ఇంత ఫోన్లు పెట్టుకుంటా పోతే వాళ్ళ ఎలక్ట్రికల్ వర్క్ రిపోర్ట్ ఉంది. వాళ్ళకి అక్కడ ఒక రిజిస్టర్ పెట్టిందా ప్రజల నుంచి లో వోల్టేజ్ కానీ పోల్ డ్యామేజ్ కానీ లేదా ఇంటర్మీడియట్ వాళ్ళు మాట్లాడదు, ఏడీ గారు వచ్చినారు, వాళ్ళు మాట్లాడదు. సో లైట్స్ ని యావరేజ్ గా ఎన్ని ఫెయిల్యూర్స్ అవుతుంటాయి పర్ మంత్ అనేది చూసుకొని అడ్వాన్స్ ఇంటెంట్ రైట్ చేయండి. అంటే మన వస్తున్నాయి పోతున్నాయి మీకు ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది కదా. ఆ యావరేజ్ 200 పోతుంటాయంటే మనకి 200 పోతుంటాయి. సో 200 250 అడ్వాన్స్ పెట్టేస్తా పోతానండి. లేదా ఫెయిల్ అన్న ఉంటాయి మన దగ్గర డ్రైవర్స్ ఉంటాయి కదా, అయిపోతాయి. నెక్స్ట్ అక్కడ కాకుండా ఇంతకుముందు మనం ఎక్స్ట్రా లైట్స్ పెట్టుకొని అది పోయినప్పుడు రిపేర్ చేయడానికి బిగించేవాళ్ళు సార్. ఈ విధంగా ఇప్పుడు సగం లైట్స్ అట్లా పెట్టుకొని అవి ఎక్స్ట్రా పెట్టుకొని అవి వస్తేనే ఫస్ట్ ఇమీడియట్ గా రెక్టిఫై చేసేసి ఇంకో 300 ఎక్స్ట్రా పెట్టండి. ఇప్పుడు వచ్చే 500 కాకుండా ఇంకొక 300 ఎక్స్ట్రా పెట్టండి. సో దట్ ఒకవేళ రిపేర్ వచ్చినప్పుడు ఇవి మారుస్తూ అవి తెచ్చి అవన్నీ రిపేర్ చేసుకున్నట్టు. అండ్ అదేవిధంగా వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏరియాస్కి వస్తుంది. ఈ 5 రోజులు మాట్లాడతాం. ఓవరాల్ గా కూడా వస్తుంది సార్. ఇప్పుడు కొద్దిగా అదే మనకు ఎక్కడైనా పవర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏదైనా లీకేజ్ చేసినప్పుడు కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఇంకా లీకేజెస్ ఏమైనా ఉంటాయి? ఎక్కడ ఉన్నాయి? మెయిన్ పైప్ లైన్స్ కొంత లీకేజ్ వస్తున్నాయి. దానికి మనం టెస్ట్ ఉంటుంది, ఇప్పుడు లైన్ మార్చడానికి కూడా పెట్టాము. అది మొత్తం మోటార్స్ కావాలనుకున్నాను క్రియేట్ చేసినట్టు అదే ఎల్సీ పంపించారు సార్. మనమైతే ఎవరికి పంపించారు? లెటర్ ఆఫ్ క్రెడిట్ టీపీఆర్ నేతలు కిర్లోస్కర్ వాళ్ళకి పంపించారు సార్. పంపించారా? ఒకసారి మాట్లాడి కిర్లోస్కర్తో మా కంపెనీతో పర్సనల్ గా మాట్లాడేసి వాళ్ళకి ఎల్సీ వచ్చి లెటర్ ఆఫ్ క్రెడిట్ వచ్చింది కానీ మోటార్స్ అన్న పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఓకే కనపడలేదు కానీ సరే మళ్ళీ దాన్ని ఎస్కలేట్ కాకుండా చూడండి. ఖాళీ ఎందుకు 5 రోజుల నుంచి నీకు రావడం లేదు? ఎందుకు సార్ కొన్ని ఏరియాస్ అయితే మనకి ఎల్వన్ కాలనీస్ కి లేట్ అవుతుంది సార్. అంటే ఎప్పుడైనా మెయిన్ పంపింగ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి దాని లీక్స్ అటెండ్ చేసినప్పుడు పంపింగ్ ఆఫ్ చేస్తాం. ఒక 8 గంటల పైన ఎప్పుడు పంపింగ్ ఆఫ్ చేసినా ఆ ఎఫెక్ట్ 1 రోజు లేదా 2 రోజులు పడుతుంది. అట్లా అవుతుంది సార్. అంతే 8 రోజులనే 5 days అయితే అవుతుంది సార్. జోన్తో వాటర్ పిలుస్తున్నారు కదా సార్. అది బెట్టింగ్ చేయడం వల్ల పంపింగ్ ఆఫ్ చేసింది కదా, దాని నుంచి కూడా ఈ వాటర్ లేట్ అయింది. జోన్తో వాటర్ కొత్త వాటర్ పంపింగ్ రిపేర్ ఇచ్చింటే బెట్టింగ్ చేస్తాం. దాని నుంచి కొంచెం ట్యాంకర్స్ ఎన్ని చోట్ల పంపిస్తున్నారు? మొత్తం ట్యాంకర్స్ ఇప్పుడు కొత్తగా పిలిచినాం కదా 12 కోట్ల దాంట్లో ఇప్పుడు 42 కిలోమీటర్లు పెట్టారు. మొత్తం కాలనీ అంతా కవర్ అయ్యింది. ఎక్కడైనా ఇష్యూ ఉండదు కదా మొత్తం కాలనీ అంతా. అంటే కాలనీస్లలో ఇల్లీగల్ ట్యాపింగ్ జరుగుతుంది. మనం మెయిన్ ట్రాక్ ఉన్నప్పుడు మనం ట్యాప్ కనెక్షన్స్ ఎందుకు వెళ్ళకపోతున్నాము సార్? అవి మనం ట్యాప్ నుంచి ఇంకా కనెక్షన్స్ జరగలేదు సార్. దానికి బోర్వెల్ వాటర్ సార్. అది పంపింగ్ బోర్వెల్ వాటర్ని వాళ్ళు తీసుకుంటున్నారు. నేను ELSR మనం ఫిల్అప్ చేస్తున్నామా? ఇందిరమ్మ కాలనీ పట్టేస్తాడు మనం ఫిల్అప్ చేస్తాడు. అది కొత్తది ఇంకా రైట్ 3కి ఇంకా రెడీ కాలేదు సార్. కాలేదు. అక్కడ బోర్లు వేసినాం. బోర్లు నుంచి వచ్చేదానికి వాళ్ళు ట్యాపింగ్ జరుగుతుందా? మెయిన్ ట్యాంక్ జరుగుతుందా? సబ్జాలో కూడా వాళ్ళు పొడి వేసుకొని ఎక్కడ 100 మీటర్లు కానీ 200 మీటర్లు కానీ వేసుకొని వేసుకునే దానికి మనమే రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసేయండి అంతే కదా. ఆ రోజు మేము చెప్పిన తర్వాత సార్ ఇప్పుడైతే అలాగే చేస్తాం.
ఇల్లీగల్ ఎవరిని అంటే ఇల్లీగల్ ఎవరైనా ఎంటర్టైన్ చేయండి, అవసరమైతే మేమే కడతాం. హౌస్ ట్యాక్స్ లేదు సార్. అవును, హౌస్ ట్యాక్స్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తున్నాం. అదే సార్, అవి వస్తే కానీ మనం ట్యాక్స్ అది రైజ్ అయితే కానీ మీరు అది ఆల్రెడీ మీ దగ్గర డేటా వచ్చింది కదా, డేటా వచ్చిందే కదా. బై 15th అంటే నాకు ఈ పండగ కల్లా అయిపోతాను కల్లా మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే ట్యాక్స్ కూడా రైజ్ చేసేది. చాలా సగం మంది వేరే వాళ్ళకి చేరుకుంటారు ఇల్లు వాళ్ళకి హౌస్ ట్యాక్స్ మార్చాలంటే ముందు మీద వేస్తాం, దీని మీద దానికన్నా వాళ్ళ మీద చాలా మంది వాళ్ళు ఒకవేళ కొనుక్కుంటే అది ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళ మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాని మీద హౌస్ ట్యాక్స్ వేస్తాం. వాళ్ళతో అగ్రిమెంట్ రాపించారు. అదే అలాంటిది ఏదైనా ఆధారం చూపిస్తే చూపించి అభినవకి భవిష్యత్తులో ఏంటి ఉండదు, ఇతనికి ఈ ఇంటిని రెగ్యులరైజ్ చేసి కనెక్షన్ ఇచ్చేస్తాం. అదే మేము సర్వే చేయమనేది. ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ పొజిషన్ లో ఎవరైతే ఆ పూటకు ఆ సందర్భానికి ఉన్నారో ఇంత పోనా అంతే. ఆ రోజు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ పేరు మీద ట్యాక్స్ అనేది అట్లనే చెప్పినాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. డిఆర్ఓ సందర్భే డ్రైవ్ చేసి అదే కార్యక్రమం చేస్తాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళదే. ఇంతకుముందు ఎవరికి ఉందో కూడా చెక్ చేస్తా, వాళ్ళకి కూడా రికార్డ్ అయితే పెట్టేయండి. ఏంటంటే గతంలో ఇచ్చిన పట్టాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇంకా హౌసింగ్ లేక వచ్చేసినట్టు పెట్టేసే శాంక్షన్ లేదు, వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేసినట్టే మళ్ళీ రెండోసారి రిపీటెడ్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం మాన్యువల్ ఇచ్చినాం, సో రిఫ్లెక్ట్ కావాలి వాళ్ళకి. అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో రిఫ్లెక్ట్ అయితే ఈ రిఫ్లెక్ట్ కానీ ఉంటాయి కదా, కొంతమంది గుణాలు వేసి సొంతంగా కలుసుకుంటాయి ఆ కేసెస్. అండ్ కమింగ్ టు ద డ్రైనేజ్ సిస్టమ్, ఆ 14th ఫైనాన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ కల్లా పడతాయి. ఏజెన్సీ వచ్చినట్టు ఉన్నారు, ఆడ ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు, రామయ్య గారు లేదా రమేష్ అన్నాడు. సరే, ఇన్ఫార్మ్ ఆల్ ఏజెన్సీస్ నెక్స్ట్ మంత్ కల్లా అన్ని బిల్స్ ఈ ఆసరాలు అయిపోతాయి, అందరికీ బిల్స్ కూడా పడతాయి. 14th ఫైనాన్స్, జనరల్ ఫండ్స్ అన్ని ఫండ్స్ కూడా పడతాయి. లెట్ దెమ్ ఆల్ క్లియర్. ఇవైతే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రియారిటీ మీద క్లియర్ చేయండి. అంటే నిన్నటి వరకు మాన్సూన్ కాబట్టి నేను కూడా టెండర్ పడవడం చేయలేదు. సో మాన్సూన్ ఫినిష్ అవుతుంది కాబట్టి అందరినీ కూడా స్పీడప్ చేయించమని చెప్పాలి. అండ్ కమింగ్ టు అందుకే నేను మిమ్మల్ని అందరూ దగ్గర చేసుకోవాలని చెప్పేది. ఒక 5 నిమిషాలు ఓపిక కూర్చోలేరు. నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీరు చూసే సీరియల్ తప్ప వేరేది ఏది లేదు. ఏ 10 నిమిషాలు ఓపికగా ఉండలేరా వినలేరా? నేనే సినిమా స్టోరీ చెప్తాను అన్నయ్యకు. అదేవిధంగా ప్రతి శానిటరీ సెక్రటరీస్ రైజ్ హ్యాండ్స్. ఎంతమంది ఉన్నారు మీరు? 38 ఉన్నారా? 32. 6 ఎందుకు మిస్ అయినారు? అంటే రిక్రూట్మెంట్ నుంచి రాలేదా? కొంతమంది మెటీరియల్ లీవ్. ఓకే, సో వాళ్ళని అటాచ్ చేస్తారా? పక్కకు అటాచ్మెంట్స్. సో మీ అందరికీ కూడా మీ గ్రూప్లలో కూడా పెట్టింటాం. ఏ సచివాలయానికి 4 వేసినా ఈ 4 మీకు రెగ్యులర్ గా ఉండాలి. ఆల్ ద శానిటరీ సెక్రటరీస్ యూ నీడ్ టు టేక్ అటెండెన్స్. ఈ 4 అటెండెన్స్ వస్తున్నారా లేదా అనేది అటెండెన్స్ తీసుకోవాలి. వాళ్ళు రాలేదు అంటే మంత్ లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ శాలరీస్ కట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క సచివాలయానికి 2000 ఇంగ్లాండ్ సంబంధించేది 1500. అదే కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు అవి రిజిస్టర్ చేసినా కానీ 1500 నుంచి 1500 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. సో ఈ 1800 మందికి సంబంధించిన అక్కడ ఉన్న సంబంధించిన శానిటేషన్ అంతా మీకు అలాట్ చేసిన 4 చూసుకోవాలి. అంటే రోడ్లు క్లీన్ చేయడానికి, ట్రక్కులకి, ట్రాక్టర్లకు, వీటన్నిటికీ కూడా సపరేట్ పెట్టారు. వాళ్ళు నోవే కన్సిడర్. మీకు ఆల్రెడీ మీ గ్రూప్లలో పెట్టాను, ఎవరు మీ సచివాలయానికి ఆ 4 వస్తారు అని. వాళ్ళకు మీరు కూడా అటెండెన్స్ చూపించుకోవాలా. మీ దానిలో సంబంధించినది చూసాను. కమ్యూనిటీ సెక్రటరీలు తర్వాత వచ్చి వీళ్ళు శానిటరీ సెక్రటరీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు మా వారికి. వాళ్ళు సరిగ్గా అటెండ్ కాదు. అవి మళ్ళీ పర్సనల్ అందుకే ఎవరు పోతా అంటే వాళ్ళే అటెండ్ అవుతా అంటారు. బయోమెట్రిక్ లో ఏమని చెప్పినాము, ఏకపోతే తెలుస్తుంది. నువ్వు మార్క్స్కి వచ్చినావా? లేదు, నేను చూసుకోవాలి. ఆన్సర్ వస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే నువ్వు మళ్ళీ నా రికార్డింగ్ చూసుకోవాలి. మళ్ళీ రికార్డింగ్ చూసుకోవాలి. మీరు ఖచ్చితంగా అటెండ్ అయితే అంటేనే, అటెండెన్స్ చేస్తా అంటేనే మీకు తెలుస్తా అంటారు. మీరు కూర్చోలేదు ఆఫీస్ లో ఎవరు వస్తున్నారు, ఏడికి పోతున్నారు, వస్తున్నారా రాలేదా అని చెప్పేసి
ఒక గంట కూర్చుంటే సరిపోతా అంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా రావాలి. రాకుంటే వాళ్ళకి పోతాయి బాగా కూర్చోరాజా వాళ్ళకి బయోమెట్రిక్ వేస్తాం కదా. సో ఎవరికైతే ఈ శానిటరీ సెక్రటరీస్ నలుగురికి అలాట్ చేసినారో ప్రతి దానికి సచివాలయానికి వాళ్ళ మాస్టర్ కావచ్చు, వాళ్ళ అటెండెన్స్ కావచ్చు, అన్ని మీరే తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే అది పంపించిన తర్వాతనే శాలరీస్ అనేది వస్తారు. మీకు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఆ క్లీనింగ్ మెటీరియల్ కావాలో లేకుంటే పరగలో పారో హీరో ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకే అందిస్తారు, అక్కడే మెటీరియల్ ఇస్తారు. సో దాని యొక్క అకౌంటబిలిటీ కూడా మీరే చెప్పాలి. వాట్ ఎవర్ ద క్లీనింగ్ మెటీరియల్స్ కావచ్చు ఏదైనా కానీ ఆ నలుగురితో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకే. యువర్ సెల్ఫ్ అండ్ కౌన్సిలర్స్. లేదంటే నేను ఇక్కడ చేసినంటే మనం వచ్చిపోయినా గురువారం వచ్చిపోయినా మననే క్లీన్ చేసినా అని చెప్తా అంటారు. ఈ విధంగా చేస్తే ఎవరో చేసిన తప్పు కూడా వీళ్ళని అనక్కర్లే. వాళ్ళకున్న 1500 వాళ్ళకున్న 600 700 అవి మాత్రం వాళ్ళు క్లీన్ పెట్టుకుంటే సరిపోతారు. లేదంటే వేరే వాళ్ళ మీద వేయడం పాపం వీళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు, కార్మికులు కూడా. సో వీళ్ళందరూ దీనికి కిందకే వస్తారు. అవందరూ కూడా మీరు వాళ్ళతో దగ్గర ఉండి ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయాలా. లేని వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ అటెండెన్స్ ఇవ్వండి, అటెండెన్స్ ప్రకారం పోతారు. మాస్టర్ అనేది ఒక చోట నడవదు. ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి సచివాలయాల నుంచి వాళ్ళకి మాస్టర్ ఏర్పడతాయి. మాస్టర్ అక్కడ నుంచే ఏర్పడతాయి కాబట్టి అక్కడ నుంచే ఆ పనులు క్లీనింగ్ కానీ ఇంకోటి కానీ చేసుకోవాలి. లేకుంటే మనం చేయలేము ఈ పనులన్నీ. ఇవన్నీ చేసినా కానీ అట్లాగే ఉంటా అంటారు. అదేవిధంగా ఆ స్ట్రే డాగ్స్ కానీ ఫాగింగ్ పిక్స్ వేర్ ఇస్ ద శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదా? ఎన్ని గంటలు వస్తున్నాయి మనకు? 10 ఇస్తా ఉన్నారు సార్. అవి కూడా కొంచెం రాజకీయ చేసి కొంచెం లేట్ అవుతున్నాయి సార్. జూన్ 1 జూన్ 2 వస్తున్నాయి సార్. మనం ఇంకొక 1 వీక్ టైప్ 2 మళ్ళీ వస్తాయి. టైప్ 1 ఫస్ట్ డేస్. సో ఈ పిక్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ 15 డేస్ ఒకసారి నుంచి తమిళనాడు నుంచి లారీ రావాలా తీసుకుపోవాలా. మీరు రోజు ఇదే చెప్పలేము. ఎవ్రీ 15 డేస్ కి ఖచ్చితంగా షెడ్యూల్ పెట్టుకోండి. ఆ రోజు పోలీసు వాళ్ళకి చెప్తాం, అందరికీ చెప్తాము. అందులో అనేది ఉండనే ఉండకూడదు. మనం ఇనఫ్ టైం ఇచ్చినా వాళ్ళకి తీసుకోమని. అదేవిధంగా కుక్కలు కూడా దానికి ఇంజెక్షన్స్ వేస్తారంటారా లేకుంటే వాళ్ళకి తీసుకుపోయి ఇంకో చోట పెడతారనేది చూసుకోండి. దానికి ఏం చేస్తున్నాం సార్, ఆపరేషన్ చేయడానికి ఒక ఎన్జిఓని ఐడెంటిఫై చేశాం సార్. నంద్యాలలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకే టెండర్ ఇచ్చేసి వాళ్ళే ఈ కుక్కలు ఇక్కడే పట్టుకోరు సార్. ఇక్కడే ఆపరేషన్ చేసే ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి ఇక్కడే ఉంటారు సార్. అది ఒక 10 days లో దాన్ని ఫైల్ చేసి ఇచ్చారు. ఎందుకంటే హాస్పిటల్స్ పోతుంటే ఆ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మందులు కూడా రాదా క్లియర్ కట్ గా చెప్పండి. తమిళనాడు వాళ్ళకు క్లియర్ కట్ గా చెప్పండి. ప్రతి 15 రోజులు ఒక లారీ వచ్చి నుంచి తీసుకోపోవాలి. అర్థమవుతుందా? దాంట్లో ఇది లేదు. ఇంకా ప్రతిసారి మీరు నేను చెప్పిన 1 నెలకో 15 రోజులకో దీనిల కోసం కాదు. మేక్ ఏ షెడ్యూల్ 15 days కి ద కమింగ్ 3 months లలో అయిపోవాలి. 6 ట్రిప్పులలో వచ్చేసి అయిపోవాలి. అర్థమవుతుందా? వీధి పశువులు ఆవులు మనం అనుకున్నాం సార్. గోశాలకు పంపించినాం కదా రాష్ట్రం. కొన్ని పంపించారు సార్. ఇంకా ఉన్నాయి సార్ కొన్ని. వాటిని మన కౌన్సిలర్ కూడా అడిగారు సార్. అవును, మనం లాస్ట్ టైం మనం డిస్కషన్ చేసాం కదా. ఓనర్ లెవెల్లో దాన్ని తీసుకుపోయే వాళ్ళు ఉంటే రండి, లేకుంటే ఎత్తి పంపిస్తాను. ఎందుకంటే మనం పంపించిన ఇప్పుడు అందరికి చెప్పారు సార్. కొంతమంది పూజారులకి అలాగే కొంతమంది ఓనర్స్ మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళకి చెప్పారు సార్. కానీ అట్లే తిరుగుతున్నాయి సార్. మనం అన్ని యాక్షన్ తీసుకున్నాం. 1 week 10 days ఇచ్చేసి అది గోశాలకు హ్యాండ్ అవుట్ చేయండి. మనకు స్టిపులేటెడ్ టైం ఇచ్చేసి ఇంకా ఇది చేయండి. అదేవిధంగా గార్బేజ్ ఆటోస్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ మీరు కాదు, వాళ్ళు శానిటరీ సెక్రటరీస్ లేండి. మీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ అయితే నా యావరేజ్ 80 డోర్ కలెక్షన్ అవుతుందా లేదా? 80 చెప్పండి, నా తప్పేం లేదు. అవుతుంది కదా? ఇట్ హ్యాస్ టు బికమ్ 100% చెప్తున్నాను. ఈ మధ్యన చెత్తపైన పన్ను అని చెప్పేసి అంటున్నారు. చెత్తపైన పన్ను కాదు. ఏ ఊర్లో ఎక్కడ పోయినా కానీ ఒక ఇది చేయాలి అంటే చెత్త తీసుకొని పోవాలంటే కూర్చోండి. చెత్త తీసుకొని పోవాలి అంటే నెలకు మనం ఇచ్చేది 60 రూపాయలు.
కమర్షియల్ అయితే కొద్దిగా ఎక్కువ రేటు, రెసిడెన్షియల్ అయితే 60 రూపాయలు. ఒకసారి బయటికి పోయేస్తా అంటేనే 100 రూపాయలు ఇదైతే ఓన్లీ సమోసా కాఫీ లాగా వచ్చేయడానికి. ఇది నెలంతా కూడా మాకంతా కూడా శానిటైజేషన్ అంతా చూసుకునేది 213 ఎంప్లాయీస్ కావచ్చు. ఒక 213 మందితో 1,50,000 జనాభా ఉండి 38,000 హౌస్ హోల్డ్స్ ఉన్న ఈ ధర్మవరం పట్టణాన్ని క్లీన్ చేయాలంటే కాదు. ప్రతి ఒక్క చోట కూడా సిటిజన్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి. మాది ఎత్తేయడం లేదు అని హక్కులుగా అడిగిన వాళ్ళు నువ్వు దాంట్లో వేస్తానవా లేదనేది కూడా ఉండాలి కదా. నేను వేస్తానని అంటాను, నీ పక్కింటి వాడు వేస్తాడో అని చెప్పాలి కదా. నీ పక్కింటి వాడు బట్టలు లేకుండా తిరుగుతాంటే పోలీసులు కంప్లైంట్ చేస్తావు కదా. సార్ ఇటు చూసి సార్ పిచ్చోడు నాకు బట్టలు తీసుకు తిరుగుతున్నాడని. మరి ఇది కూడా అంతే కదా. తన ఇంట్లో చెత్త అంతా తీసుకొని రోడ్డు మీద వేసినంటే ఎవరికి వచ్చేది రోగాలు? ఒక చిన్న జబ్బు వస్తే హాస్పిటల్స్ లో 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు అయితే అంటారు. వాటన్నిటికీ కూడా అదే 60 రూపాయలు, నెలకు 60 రూపాయలు ఇస్తే ఏమైతే అంటారు? అంతా కలిసిన 600 రూపాయలు 700 రూపాయలు. దీనిలో ప్రతిపక్షాలు చెత్త మీద పన్ను అని చెప్పేసి. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. చెత్త తీసుకొని కాలువలో వేస్తారు ఏ కదా. గార్బేజ్ బండి వస్తుంది, అది తీసుకొని పోతా ఉంటారు. రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తా ఉంటాం. ఇప్పుడు రోడ్లు ఎందుకు టోల్స్ అన్ని పెడతాడు? దాన్ని మెయింటైన్ చేస్తా ఉంటారు. అది చెత్త మెయింటైన్ చేస్తా వాళ్ళ 60 రూపాయలు లీటర్లో నెలకి తప్పేం కాదు. సో మేక్ షూర్ దట్ ఆల్ ద శానిటరీ సెక్రటరీస్, ఇప్పుడు క్లాబ్ ద్వారా కొత్త బండ్లు కూడా వస్తున్నాయి, కొత్త వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఎక్కడైతే వర్కింగ్ లో లేవో అక్కడ కూడా కొత్త వెహికల్స్ పెడతాం. 100% ఇస్తారు. మా 42 ఇస్తారు. ఫేస్ 1 కింద 12 వస్తున్నాయి. అవి ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైతే రన్ కావడం లేదు అక్కడ చూడండి. సో చెత్త మీద ఎవరు ట్యాక్స్ వేయరు. చెత్త తీసుకోపోవడానికి ఆ బండి మెయింటెనెన్స్ కు అందరికీ కలిసి ఇచ్చే డబ్బులు. అది ఆ మాత్రం సెన్స్ లేకపోతే ఎట్లా? సివిక్ సొసైటీలో ఉన్నాం కదా, మనమేమో జంగిల్కి రాజాలేం కాదు కదా, జనాల మధ్య ఉంటున్నాం. మన శుభ్రతతో కానీ పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంటేనే. దేవుని కోసం మేడం ఉండదు. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అంతే. ఎక్కడ శుభ్రంగా ఉంటాడో ఆడ దేవుడు ఉంటాడు, అంతే ఏది లేదు. మేడం రోగాలు ఉంటాయి. సో మేక్ షూర్ అండి, మీరు డ్రైవ్ చేయండి. ప్రతి హౌస్ హోల్డ్ ఇవ్వని విధానానికి ఏదైనా ఉంటే మన పెనాల్టీ కూడా రైజ్ చేస్తాం. సో ఊరు పరిశుభ్రంగా ఉండాలి, రోగాల బారిన పడకూడదు అంటే ఖచ్చితంగా కొన్ని టఫ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు కూడా యాజ్ ఏ కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్ మీరు కూడా ఆ విధంగా అడుగులు వేసి మోటివేట్ చేయాలి. ఎక్కడికంటే ఎక్కడికి మనం అయితే మొత్తం క్లీన్ చేయాలంటే ఎక్కడైతే మిమ్మల్ని కదా నన్నే కదా అడిగేదంతా. అనంతపురంలో చేస్తారు చెత్త ఏడు కదా, మన ఊరు చెత్తే మన చెత్తే. సో ఆటోస్ లేని చోట కూడా ఆటోస్ ప్రొవైడ్ చేస్తాము. ఖచ్చితంగా ఈ చెత్తలకి తీసుకోవడానికి ఆటోస్ వస్తాయి. అందరూ కూడా మీరు కూడా మోటివేట్ చేయండి. సో మన కౌన్సిలర్లు గానో పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఎన్నుకుంటే ఏది డిగ్నిఫైడ్ కాదు, తొక్క మీద మాట పడకోకుండా కాదు. ఖచ్చితంగా మన దగ్గర ఉండి ప్రజలకు అందాల్సిన ప్రతి సర్వీస్ దగ్గర నుండి చూసుకుంటే గుడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. అది ఏ స్థాయిలో, కింద వార్డు మెంబర్ నుంచి పైన మంత్రి స్థాయిల వరకు కూడా ఇట్స్ అవర్ డ్యూటీ. సో మేక్ షూర్ దట్ ఎక్కడే కానీ మీ అందరి కోఆపరేషన్ తో, ఎందుకంటే ఈరోజు ఆ సమన్వయం కోసమే కౌన్సిలర్లను అందరినీ పిలవడం జరిగింది. సో కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా రోడ్ల మీద లెట్రిన్ గుంతలు తవ్వుతున్నారు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. తన భూమి ఎంత ఉంటుందో తన సైట్ లోనే తను ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించి తవ్వుకోవాలి. మీరు పొలిటికల్ గా ఎవరిని ఎంకరేజ్ చేయద్దండి. ఒక రోడ్డు పోయింది అంటే దాని మీద అతనికి ఏం కాదు, గుంత తోలినానికి 2 లక్షలు ఎంత అవుతుంది, దాన్ని గుడిపించి లెవెల్ చేయడానికి మాకు 5 లక్షలు అవుతుంది.
అండ్ అది ఒక మంచి ప్రాక్టీస్ కూడా కాదు. దాని మీద డ్రింకింగ్ వాటర్ పోతుంటారు అక్కడ. ఈ సెప్టిక్ ట్యాంక్ దాని మీదకి డ్రింకింగ్ వాటర్ పైప్ కనెక్షన్ పోయితే ఎప్పుడైతే పైప్ అనేది ఓపెన్ అయిందో ఖచ్చితంగా రస్ట్కి అవకాశం ఉంటుంది, చిలుము పట్టడానికి అవకాశం ఉంటుంది. చిలుము పట్టడానికి అవకాశం వచ్చేలా ఖచ్చితంగా దాంట్లో బొక్కలు పడతాయి. బొక్కలు పడితే వేరేదైతే లేదు. మన ఏలూరులో చూసినాం కదా, ఊరి మీద పడబడ పడిపోయినారు సినిమాలో లాగా. 250 మందికి ఏలూరులో పడిపోయినారు. ఎందుకు అన్నారు? ద సేమ్ రీజన్ ఇలాంటివే. వాటర్ పైప్ లైన్లోకి ఎప్పుడైతే కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ ఎయిర్ కానీ ఏదైతే పోయిందో ఖచ్చితంగా దాని జనాల మీద ఎఫెక్ట్ చూపుతారు. నీకు బంధువు ఉండొచ్చు, నీకు పార్టీకి సంబంధించిన వాడు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, తన స్థలంలో తోకోమనండి. అండ్ ఆల్ ద ప్లానింగ్ సెక్రటరీస్ ఖచ్చితంగా సెప్టిక్ ట్యాంక్ అనేది వాళ్ళు గుణాలు కట్టక ముందో కట్టిన తర్వాత దానిలో కడితేనే మీరు ఫర్దర్గా పోయండి. ఎక్కడ లేని అలవాటు మన ధర్మవరంలో ఉంది. నేరుగా కాలువే పెట్టేస్తారు అట్లే. టాయిలెట్ అంతా కూడా నేను కాలువలో పెడతారు. దానివల్లే మళ్ళీ మన పైన అది కడతాం, అరువు కడతాం, మళ్ళీ మనకు చూపించారు సార్ క్లీన్ చేయడం లేదు సార్ అని చెప్పేసి. చేయబెట్టే వాళ్ళకి తెలుస్తాంట దాంట్లో. అతను మంచే కదా, అలా చేయబెట్టాలంటే ఎవరు పోతారో పందులే పోయేది. మనుషులు చేయబెట్టలేని చోట, నువ్వు వాసన చూడలేని చోట. సో వి అవర్ సెల్ఫ్ మేకింగ్ ఆ ఎన్విరాన్మెంట్ మనమే నాశనం చేస్తా పోతున్నాం. సో ప్లానింగ్ సెక్రటరీస్ ఎక్కడే కానీ రోడ్డు మీద తొమ్మినాడు, నేను చెప్పినాను, రాత్రి చేస్తారనేది నాట్ అట్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీ. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లానింగ్ సెక్రటరీస్. మీకు అందరికీ చెప్తున్నాను, ప్లాన్ లేదే ఇల్లు ముందుకు పోకూడదు. ఇల్లు కట్టుకునే వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ తన ప్లేస్ లోనే కట్టాలా. మనందరికీ అలవాటు. అట్లీస్ట్ అక్కడికి గవర్నమెంట్ స్థలం తీసుకోకుంటే మనకు నిద్ర రాదు. వీఆర్ లూజింగ్. మనం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాం, కిడ్నీ కూడా ఎత్తపోయినట్టు. అట్టడుగు గవర్నమెంట్ స్థలంలోకి రాకపోతే అది మెడికల్ రూపంలోనో, అరువుల రూపంలోనో, లేదా గుణాల రూపంలోనో రాకపోతే నా కిడ్నీనో లివరో ఎవడో కొట్టేసినట్టు ఫీల్ అవుతా. మళ్ళీ మనమే నీతులు చెప్తాం. ఎక్కడే గాని రోడ్ల మీద డిగ్గింగ్ జరిగితే, అనాథరైజ్డ్ డిగ్గింగ్స్, లేదా పైప్ లైన్ కావచ్చు, లేకుంటే సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, యూ విల్ బి రెస్పాన్సిబుల్. ఇన్ఫార్మ్ టు ఆల్ ద వాలంటీర్స్. వీళ్ళు రాత్రులు లేకపోయి ఉండొచ్చు. మీరు కన్నా మీ 50 ఇళ్ల పరిధిలోనే జరుగుతాయి కాబట్టి అలా ఎవరికి జరిగినా గానీ, అలా సెప్టిక్ ట్యాంక్ ఎవరు చేసినా గానీ, అలా ఏది చేసినా గానీ ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ టు ద ప్లానింగ్ సెక్రటరీ. అదర్వైజ్ గివ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏంటి, గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారు. డోంట్ స్పేర్ అండి. గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారనే కేసు పెట్టండి అంతే. అండ్ ఆల్ ద ప్లానింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అనేది మీకు అప్లై చేసిన దాంట్లో స్టిపులేటెడ్ టైం లోపల అయిపోవాలి. సరళతరంగా ఉండాలి, ఈజీ టు ఉండాలి. ఇమీడియట్ గా అయిపోయి దాన్ని కొర్రీ చేసుకుంటా, నిలబెట్టుకుంటా, అది పెట్టుకుంటా, ఇదని పెట్టుకుంటా, పిక్ అండ్ చూసి ఉండనే ఉండకూడదు. ఊరు ఎప్పుడు లేనంత విధంగా పెద్దగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ 25, 26 ఈ వార్డులలో ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా పెరిగిపోతుంది. వితౌట్ ప్లాన్స్ ఎక్కడే కానీ మూవ్మెంట్ చేయదండి. అండ్ 14% అనేది కంపల్సరీగా ఛార్జ్ చేయండి. ఎక్కడైతే లేఅవుట్స్ లేకుండా ఇవి ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా 14% అనేది ఛార్జబుల్. ఎక్కడ లేకుండా మాత్రం చేయదండి. ఒక యుఎల్బి మెయింటైన్ కావాలంటే, యుఎల్బి అంటే ఒక మున్సిపాలిటీ మెయింటైన్ కావాలంటే ఎక్కడి నుంచో డబ్బులు ఇవ్వదు, గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వదు. నాకు బాగా గుర్తుంది, మీకంతా చాలా మంది తెలియమో, 2008 వరకు కూడా మున్సిపాలిటీ వాళ్లకు జీతాలు రావాలి అంటే, మున్సిపాలిటీ వాళ్ళకి ఎంప్లాయీస్ కి నాకు కమిషనర్ గారు కూడా ఉన్నారు ర్యాంక్ లో. 2008 వరకు కూడా
అందరికి మున్సిపాలిటీ నుంచే జీతాలు ఇచ్చేవాళ్ళం. అంటే మనమే ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని మనమే జీతాలు ఇచ్చేవాళ్ళం. తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత 0 ట్రెజరీ హెడ్ నుంచి కూడా మొదలు పెట్టినారు. లోడ్ తెలియలే, ల్యాండ్ వచ్చినంత జీతాలకే పోతాండి అప్పట్లో. ఏ మున్సిపాలిటీ కానీ స్వయం ప్రతిపత్తి మీదనే పెరుగుతుంది. అంటే బై కలెక్టింగ్ ద టాక్సెస్ ప్రాపర్ గా వాటర్ ట్యాక్స్ కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ లో ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్ టాక్సేషన్స్ తోనే ఆ మున్సిపాలిటీ అభివృద్ధిలోకి వస్తుంది. ట్యాక్స్ రూపంలో వచ్చిందని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. నాకు కావాలా, రోడ్డు కావాలా, కాలువలు కావాలా అంటారు. నువ్వు ప్లాన్ అయ్యేప్పుడు నీకు అన్ని కావాలంటే డ్యామేజ్ వస్తాయి. ఎవరైనా కస్టోడియన్, ప్రతి ఉద్యోగి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ జనం నుంచి తీసుకునే ప్రతి రూపాయిని అకౌంటబుల్ గా ఖర్చు పెట్టడమే కౌన్సిల్ యొక్క ఇంపార్టెన్స్. అంతే. సో స్టిపులేటెడ్ టైంలో ఎక్కడే కానీ డీమ్ టు బి అనేది ఎక్కడే కానీ ఉండకూడదు సార్. డీమ్ టు బి అప్రూవల్ అనేది రానే రాకూడదు. 1 month లో మనం చేయలేదు, దానికి డీమ్ టు బి అప్రూవల్ అయిపోయింది అనేది రానే రాకూడదు. సరళతరంగా ఈజీ బేస్డ్ గా అందరికీ కూడా ప్లాన్స్ ఇచ్చే కార్యక్రమం చూడండి. ద ఫస్ట్ దీనిలో కరెక్ట్ ప్రాక్టీసెస్ ఎక్కువ జరుగుతాయి కూడా మీ ప్లానింగ్ దాంట్లోనే. వాడు ఇల్లు కట్టుకుంటాడు, సుమారు పైకి పెట్టినాడు, నేను కమిషనరో ఇంకోరో పోయినప్పుడు చూస్తా అంటాము. చూసినప్పుడు అక్కడ డీవియేషన్స్ ఉన్నాయి అంటే ప్లాన్ లేదంటారు. కొట్టేయాలంటే ఎవరికి బాధ? ఒక ఓటర్ గా నాకు బాధే. అది స్టార్టింగ్ లోనే మీరు రిస్ట్రిక్ట్ చేసేసి అతనికి ప్లాన్ ఇచ్చేసి ఇంత సమస్య ఉండదు కదా, అతనికి లోన్లు వస్తాయి, అన్ని వస్తాయి. So don't encourage any corrupt practices. Encourage and entertain. మీకు అంతా వస్తా ఉంటుంది అనుకుంటుంది, మీకు మాకేం తెలియకుండా జరిగిపోతుందని మొత్తం తెలిసిపోతా ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చినాడు ఊరుకుంటాడు, 10 చోట్ల చెప్తే కానీ మనకు రాత్రి నిద్ర రాదు. ఆఫ్టర్ ఆల్ మనం హ్యూమన్స్ కాబట్టి, మనుషులు కాబట్టి దానికి జరిగిన అన్యాయం ఎవరితో చెప్పద్దే నిద్ర రాదు. రాత్రిపూట గుట్టుగా ఏది సాగదు. అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా సార్ లాస్ట్ టైం మనం రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాము. సర్వే చేసినప్పుడు మనం సర్వే చేస్తే 700 అన్ఆథరైజ్ ట్యాప్స్ ఆల్రెడీ ఫీల్డ్ ఉన్నాయి సార్. ఇంకా ఇవ్వవలసినవి 2000 ఉన్నాయి సార్. అవును, దాని నెంబర్ అలాగే ఎగ్జిస్ట్ అవుతుంది కదా, దాన్ని తగ్గించారా మనం? ఇప్పుడు అదే కొన్ని ట్యాక్సెస్ లేని ఉన్నాయి సార్. అవి అమలు చేసుకుంటే 4000 2000 రెగ్యులరైజ్ చేస్తారు. 2000 ట్యాక్సెస్ లేనివి పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి ఆ ట్యాక్సెస్ లో ఏంటి అండ్ చూస్ ద రెవెన్యూ హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ చెప్పండి. ఫ్రమ్ ఏప్రిల్ టు దిస్ పాయింట్ డ్యూస్ ఎంత ఉన్నాయి? 60% వచ్చినాయి ఫిబ్రవరి. ఫ్రమ్ ఏప్రిల్ టు టిల్ టుడే. That's a 4th month to 9th month. That is within 5 months 60% అయిపోయింది సార్. What about the last year dues? లాస్ట్ ఇయర్ డ్యూస్ కూడా వచ్చాయి సార్. అవి కూడా ఎంత వచ్చినాయి? వచ్చినాయి అదొక 3 lakhs వచ్చింది సార్. 3 crores. అంటే డ్యూస్ ఆ ఒరిజినల్ వచ్చారా సార్? యాజ్ పర్ ఆన్లైన్ సార్. యాజ్ పర్ ఆన్లైన్ అప్డేటెడ్ అయ్యి ఎంత లాగింగ్ లో ఉన్నాము సార్? ఇప్పుడు వరకు యాక్చువల్గా మనకి అరియర్ కరెంట్ కలిసి 8 కోట్ల బ్యాలెన్స్ ఉంది సార్. అరియర్ కరెంట్ కలిసి 8 crores ఉంది. దాంట్లో 3 కోట్లు వచ్చింది సార్. 3 crores వచ్చింది. ఇక రిమైనింగ్ చేయాల్సింది. 3 crores is the 60% అవుతుందండి. 8 crores లో 3 crores అనేది యావరేజ్ సార్. మొత్తం 76.20 వచ్చింది సార్ మనకు. 76.20. You are telling that 8 crores గాను 3 crores అయింది అంటున్నాం. Which includes the arrears and కరెంట్ అని చెప్పేసి. వాట్స్ కరెంట్ ఎంత? కరెంట్ ఎవరి ఇయర్ మన కరెంట్ ఎంత రావాలండి? ఎవరి ఇయర్ కరెంట్ అయితే మనకి 8 crores రావాలి సార్. ఇప్పుడు మనం హాఫ్ ఇయర్ డిమాండ్ చూస్తున్నాం. హాఫ్ ఇయర్ డిమాండ్ 6 months డిమాండ్. అవును సార్. 6 months డిమాండ్ కానీ సార్ చూద్దాం. 6 months డిమాండ్ 8 months 8 crores. అవును సార్. దానిగాను మనకు 3.01 వచ్చింది సార్. 3.01 అంటే ఇట్స్ నాట్ ఈవెన్ 50%. 40% కూడా లేదు. ఎలా చెప్తారు మీరు 60% అని?
ఇది వచ్చి ప్రపోర్షనల్ డిమాండ్ పైన ఉంది సార్ స్లిప్ అంటే ప్రపోర్షనల్ డిమాండ్ పైన ఉండింది అదేంటి కమిషన్ మీకు ఏమైనా అర్థమైందా ప్రపోర్షనల్ డిమాండ్ అంటే జలీల్ గారు లెక్కలు చెప్తారు నాకు మనకి 8 crores టోటల్ అరియర్ కరెంట్ కలిపి 8 crores సార్. దాంట్లో ఇప్పుడు ఆరో గారు చెప్తుంది ప్రపోర్షనల్ డిమాండ్ అంటే సార్ మనకు ఈ మార్చి 1 నుంచి ఈ రోజు 5 months yes సార్ ఆ ప్రపోర్షనల్ డిమాండ్ లో 80% కరెక్ట్ అవుతుంది చెప్తున్నాను సార్ 70% కరెక్ట్ అవుతుంది చెప్తున్నాను సార్. అంటే కాదు మనకు క్వార్టర్లీ అంటే 6 months హాఫ్ ఇయర్లీకి 8 crores డిమాండ్ కదా కాదు సార్ అది టోటల్ డిమాండ్ టోటల్ డిమాండ్ అంటే 4 crores అనుకోండి 50% అనుకోండి 50% లో మీరు పాతది ఎంత ఉంది పాతది 4 crores ఉందా 5.25 crores కరెంట్ డిమాండ్ సార్ అది 4 రిమైన్ అంటే దాదాపు 2.5 crores అరియర్స్ ఉన్నాయి సార్ 5.25 రెగ్యులర్ కరెంట్ డిమాండ్ సార్ 2.5 crores అరియర్స్ డిమాండ్ సార్ ఈ రెండు అంటే సంవత్సరానికి మనకు 11 కోట్ల అవర్ డిమాండ్ 6 months 5.25 అన్నప్పుడు అది కూడా ఇయర్ కి లేదు 11 కోట్లు కదా ఏమంటారు 11 కోట్లు కదా సంవత్సరానికి వాటర్ ట్యాక్స్ కూడా కలిపితే వస్తుంది సార్ సార్ మన ప్రాపర్టీ ట్యాక్స్ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ సార్ ఇయర్ కి 5.25 crores సార్ అంటే కరెంట్ డిమాండ్ సార్ అరియర్స్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ కూడా కలుపుకుంటే దాదాపు 8.5-9 కోట్ల వరకు ఉంటుంది సార్ వాటిలో సార్ పాతది తీసేసుకుని లేదా మొత్తం కలిపి తీసుకుంటే 40% మాత్రమే ఇప్పుడు కలెక్షన్ అయింది సార్ ఓన్లీ కరెంట్ డిమాండ్ లో దట్టు ప్రపోర్షనల్ డిమాండ్ కింద తీసుకుంటే 76% కలెక్షన్ అయింది అంటే ఈ సంవత్సరానికి అయిన దాంట్లో 76 అయింది వాట్ అబౌట్ అరియర్స్ చాలా తక్కువ కలెక్షన్ అయింది సార్ ఒక డ్రైవ్ పెట్టి దసరా తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నాం సార్ దట్ మీన్స్ who looks after this ఏమైంది మా ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ చెప్పాం కదా మరి ఇంకా ట్యాక్స్ కలెక్షన్స్ కి మల్టిపుల్ స్టేషన్స్ కూడా పెట్టాం కదా తీసుకోవడానికి ఎల్సీకి ఎప్పుడు ఉంది మన ఆఫీస్ ఉంది అంతేనా ఎల్పీ 3 సెంటర్స్ పెట్టారా 3 సెంటర్స్ పెట్టారు ఆన్లైన్ లో కూడా పే చేయొచ్చు సార్ సిటిజన్ మరి ఇంకేమి కోట్ల రూపాయల టాక్సేషన్ పెండింగ్ ఉంటే కదా ఫస్ట్ టైం అంటే కరోనా అనుకోవచ్చు ఇంకా సెకండ్ టైం నుంచి ఏం లేదు కదా ఆల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంతే డబ్బులు పంపింగ్ అవుతున్నాయి జనాలలోకి అంతే డబ్బులు పంపు కూడా అవుతున్నాయి కదా మళ్ళీ ఫర్ యూ ఇట్స్ ఏ క్రూషియల్ అంటే ఫ్రమ్ టుమారో అనుకోండి నెక్స్ట్ మంత్ ఇస్ క్రూషియల్ మంత్ చెప్తున్నాను మీ దానిలో ఇప్పుడున్న హౌ మచ్ ఇస్ ద టార్గెట్ ఫర్ మీరు 6 months అని చెప్పి టార్గెట్ చెప్పండి ఈ మంత్ కి 6 months పీరియడ్ అయిపోతుంది సార్ అంటే రేపటి లోపు ఈ రోజు 30 కాబట్టి ఈ రోజు లోపు కడితే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంటుంది సార్ నెక్స్ట్ 6 months అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మళ్ళీ దానికి ఆర్డర్ అవుతుంది అవును సార్ డిసెంబర్ వరకు ఇంట్రెస్ట్ యాడ్ మళ్ళీ డిమాండ్ యాడ్ అవుతుంది మరి మీకు నెక్స్ట్ మంత్ ఆఖరి కల్లా ఆయన పర్సు ద సేమ్ థింగ్ ఇప్పటి వరకు ఎంత అయింది సార్ అది 40% సార్ టోటల్ గా తీసుకెళ్తే 40% అయింది అగైన్ ఈ మంత్ లోనే 40% పెరగాలి చెప్తున్నాను నో సర్వీస్ కమ్స్ ఫర్ ఫ్రీ ఎవరికే కానీ వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మనము ఎవ్రీథింగ్ వరకు బాగా ఉండాలి అంటే కదా ఖచ్చితంగా హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ డ్యూ అవుతుందండి సో వాటర్ ట్యాక్స్ టోటల్ డిమాండ్ సార్ అంటే ఇంక్లూడింగ్ అరియర్స్ అంతా కలిపితే 9.57 crores సార్ డ్యూస్ మొత్తం సార్ డిమాండ్ సార్ కరెంట్ ప్లస్ అరియర్స్ కలిపితే సార్ కరెంట్ వచ్చి 5.6 సార్ రిమైనింగ్ 3.6 crores వచ్చి అరియర్స్ డిమాండ్ సార్ టోటల్ డిమాండ్ సార్ 9.57 crores సార్ సో కలెక్టెడ్ ఎంత సార్ కలెక్టెడ్ మనకు 2.45 crores కలెక్షన్ చేశాం చేసిన 1/4 ఎస్ 25% కదా Okay. ఏంటండి ఒక పూట రాలేదంటే నీళ్లు రాలేదంట అన్నాడు ఒక పూట ఆలస్యం అయితేనే మాకు నీళ్లు రావటంలా వారం రోజులు పడుతుంది 10 రోజులు పడుతుంది అంటారు ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్ బిల్లులు ఎట్లా కడతా అంటాం రిపేర్లు ఎట్లా చేస్తా అంటారు ఇంజనీరింగ్ వాళ్ళకి జీతాలు ఎట్లా వస్తా ఉంటాయి మీరున్నారు కదా ఇంతకుముందు ఒక 4 తిరిగే వాళ్ళు ఈరోజు దీనికి సంబంధించి 12 మంది ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు 700 మంది ఏం చేస్తున్నట్టు మీకు ఈ స్కీమ్స్ ఉన్న అప్పుడే బీసీ కొద్దిగా
ఇంకా రెస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ ఏముంటుంది? సచివాలయం బేస్ గా ఉందా ట్యాక్స్ కలెక్షన్స్ మన దగ్గర? ఇప్పుడు నోట్ ఉందా? ఇప్పుడు లేదు సార్. అదే రెవెన్యూ వార్డు వైజ్ ఉంటుంది సార్. రెవెన్యూ వార్డులో ఈ సెక్రటరీస్ ఉంటారు సార్. ఆ విధంగా డిమాండ్ రైజ్ చేసి ఇస్తాం సార్. వాళ్ళకు పర్సెంటేజ్ వైజ్ గా ఇవ్వండి. ఇస్తాం సార్. పర్సెంటేజ్ వైజ్ గా ఇచ్చేసి టార్గెట్ everyone has to achieve the water tax and the complete house tax. రెండు కలిస్తే 80% పైగా రావాలి బై దిస్ మంత్. ప్లీజ్ బీ పాయింట్ మా దానిలో వాళ్ళే కాదు, మీరు కూడా భాగస్వామి హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ లో. 7 కోట్లు 10 కోట్లు 12 కోట్లు డ్యూస్ ఉన్నాయి. ఒక పూట నీళ్ళు లేట్ అయితేనే మాకు నీళ్లు రాలేదంట అంటారు. మరి 8 నెలలు నీళ్ళకు బిల్లు కట్టుకోకుంటే మా మున్సిపాలిటీ వెళ్ళాలని ఇస్తారు. అది అందులో మీరు కూడా కౌన్సిలర్స్ కూడా మీరు కూడా డ్రైవ్ చేయాలి. ట్యాక్స్ రాకపోతే ఎట్లా వస్తారు? మీ కాలువలు కావాలన్నా, రోడ్డు కావాలన్నా, ఇంకేటి కావాలన్నా, పార్కులు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా కానీ ట్యాక్సేషన్ ట్యాక్స్ మనం కట్టికోండి మనం మంచోళ్ళం అంటే ఎట్లయితే అది జనాలకి ఎప్పుడైతే కనుక ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు డిమాండ్ చేసే కెపాసిటీ పెరుగుతారు. వాళ్ళు నీళ్ళు బిల్లే కట్టుకోలేదనుకో, నీకేమో నీళ్ళు బిల్లు కట్టామా నీకేం ఇచ్చామంటారు. ఎవరైనా అంటారు లేదా? మనం అంటలేదు కానీ పోయి ఈ కరోనా పరిస్థితిలో పనులు లేవు, ఇబ్బంది కింద ఏంటంటే డైరెక్ట్ ఎంత పంప్ చేసినా నాకు తెలుసు. టౌన్ కి మేము వేసుకున్న మన స్ట్రాటజీ మొత్తం లెక్కలేస్తే ఈ 2 ఏళ్లలో మన కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 1000 కోట్ల పైకి వచ్చింది. ఆల్ డిఫరెంట్ స్కీమ్స్ మాకు పంపించిన లిస్ట్ అదేదో 2 years దాకా పంపించిన లిస్ట్ అంత డబ్బులు పంప్ చేసినాం. సో బేసిక్ కదా, మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ట్యాక్స్ చేస్తేనే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. సో మేక్ షూర్ అంటే నా టెల్లింగ్ యూ అండ్ గివ్ వార్డ్ వైజ్ వాళ్ళ ట్యాక్స్ టార్గెట్స్ కూడా మీ సచివాలయంలో పెట్టండి. మీరేం చేస్తారు? ఈ ఆసరా కూడా మనకి సంబంధం అంతా ఎస్హెచ్ వాళ్ళకి. సో మీకు మళ్ళీ అది ఆ పథకం ఉంది క్లాప్, ఎల్లుండి క్లాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈబీసీ రౌట్ ఉంది. సో దాని వచ్చే లోపలనే ఎక్స్టెన్సివ్ గా డ్రైవ్ చేయండి, డోర్ టు డోర్ వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అంతా కూడా కలెక్ట్ చేసుకునే పద్ధతి చూడండి. మీరు కూడా ఓన్లీ ఆర్ఎస్ టేక్ కేర్ ఆఫ్ దట్, డ్రైవ్ చేయాలి. డబ్బులు ఏమో మేము ఏం చేయలేం. మేము పార్కులలో మేము ఇవి కట్టియాలనుకుంటున్నాము, డబ్బులు ఉండాలి కదా. ఓపెన్ జిమ్స్ అన్ని చోట్ల కట్టియాలని మా ఆలోచన, కానీ డబ్బులు ఉండాలి కదా. మీరు కట్టాలి అంటే కాలువలు కావాలని అడుగుతారు, కాలువలు ఎక్కిస్తారు. యుఎల్బి అనేది మున్సిపాలిటీ అనేది సెల్ఫ్ సస్టైనబుల్. మన డబ్బు కస్టడీ కాబట్టి ప్రాపర్ గా ఖర్చు పెట్టేదే మన మున్సిపాలిటీ కౌన్సిల్. అంతకంటే పెద్ద చేసేది కూడా ఏముండదు. అండ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అంటే మీరే ఎలక్ట్రికల్. ఏం చేయాల? 2 సంవత్సరాలు గొడవ కొట్టుకుంటాను. మేము వచ్చి మీ ఆఫీసు ముందర ధర్నా చేయాలా? D1 లేకుంటే D2 ఎస్టిమేట్ లేదా D1 సార్ ఎస్సీ గారు చెప్పాను సార్. ఇప్పుడు లేడీస్ చేస్తారు వాళ్ళు ఫుల్ డే దగ్గర ఇండిపెండెంట్ గా పనిచేస్తారు ఏమన్నారు. నేను కూడా DM కూడా ట్రాన్స్ఫర్ అయ్యాను కదా సార్. అంటే లీవ్ సార్, ఇది కూడా లీవ్ రేపు నుంచి పోతుంది సార్. అవును, కొత్త వాళ్ళు వేసినాం కదా. మళ్ళీ రూరల్ సెక్షన్ కు ఒకటి ఇచ్చేస్తారు. రూరల్ సెక్షన్ లేదు, టౌన్ కూడా వేసినాం కదా. కళ్యాణపల్లి సార్ కనకానపల్లికి ఇవ్వలేదు సార్. కనకానపల్లి సార్ టౌన్ 1కి లేడీస్ ఇచ్చారు సార్. టౌన్ 1కి D1 కి ఏ లేడీ క్యాండిడేట్ ఇచ్చారు సార్. ఆమె లేడీ క్యాండిడేట్ ఇచ్చారు సార్. ఆమె లీవ్ లో ఇస్తారు లేదు. ప్రత్యూష చెప్పారు సంధ్య అని రెగ్యులర్ ప్రమోషన్ ఇచ్చారు సార్. ప్రాణేష్ అని ప్రపోజల్ ఉండింది సార్. ఆమెను ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు సార్. ఆమె నేను వర్క్ చేయనని ఆమె లీవ్ పెట్టి సార్. నెక్స్ట్ మన ధర్మారం రూల్స్ కి ఒకటి ఇచ్చారు సార్. ధర్మారం రూరల్స్
రూరల్ ఒకటి ఇచ్చారు. రూరల్ మనకు అవసరం లేదు కదా, రూరల్ దాంట్లో గవర్నమెంట్ ఉన్నారు. అబ్బాయి చెప్పండి ఏం చేస్తాం సార్ అబ్బాయి మేము కూడా మెట్రిటీ లీవ్లో పడుతుంది సార్. నెక్స్ట్ 2 తారీఖు 3 తారీఖు నుంచి ఏముంటా సార్ చిన్న ఎస్ఐగా నేను వచ్చా సార్ విషయం చెప్పాను. వేరే జెంట్స్ని ఎవరో చేయలేదు కదా, సంవత్సరం పాటు ఎవరు అందరూ లీవ్ లో ఉన్నారంటే కరెంట్ అంతా ఎదిగిపోతుంది తెలుసా? ఎక్కడ లో వోల్టేజ్ లేదు చెప్పండి, అన్ని చోట్ల లో వోల్టేజ్. సమస్య అయితే ఉంది సార్. మా ఎస్ఐ గారి దృష్టిలో పెట్టాము. ఇలా ఫుల్ పేజ్ జరిగి ఇండిపెండెంట్ గా పనిచేసే వాళ్ళు కావాలి సార్. నాకు సరే చూసి వేస్తాను ఇండిపెండెంట్ అంటే అందరూ ఇండిపెండెంట్ గానే కదా చేసేది. అంటే వీళ్ళు లేడీస్ వస్తే వీళ్ళు ఇండిపెండెంట్ గా పని చేయలేదు సార్. వీళ్ళు ఏదైనా మెటల్ ట్రయల్స్ కానీ ఏదో ఫీల్డ్ తిరగడం కానీ వీళ్ళకి 2 వీలర్ డ్రైవింగ్ ఏం రాదు సార్. వీళ్ళు డిపెండెంట్ గా పెట్టుకుంటారు దాంట్లో. అదే సార్ వాళ్ళు చెప్పాను సార్, విషయం చెప్పాను. అది కాదు కదా సార్, నాకు మీరు ఏమైనా చేసుకోండి, నాకు సమస్యలే కానీ నాకు పని జరగాలి కదా. అదే విషయం చెప్పాను సార్ ఎమ్మెల్యే గారికి, నేను మీ ఎస్సీ గారికి చెప్పినాను సార్. కలపండి ఎస్సీ గారికి. ఏ బాబు ఏం చెప్తే మనకు అర్థం కదా, పొద్దున్న అందరితో పాటు ఫోన్ చేసినాం కదా. రెండోసారి తాతయ్య గారు 08 చుక్కల భూములు బేసిక్ గా ఈ 33వ వార్డు 33 అదే 508 సర్వే నెంబర్ ఒకటి, సిద్ధయ్య గుట్ట ఒకటి, పాఠశాల నగర్ అంతా అదే వచ్చేది. అవును, మీకు లింక్ డాక్యుమెంట్ తీసుకోమని ఇచ్చి ఇమ్మని చెప్పినాను కదా, ఎవరికి ఇచ్చినారు? సార్ మీకు ఇచ్చినారా లింక్ డాక్యుమెంట్స్? ఎవరు 3 ఏళ్ళ క్రితం చెప్తే ఎవరు గుర్తుంటుంది? ఎప్పుడు నేను మన 6 నెలల కింద ఎప్పుడు పెట్టినాను నేను మెసేజ్. నువ్వు ఇంట్లో చదువుకో తెలుసా, 2 ఏళ్ళ కింద డేటా పెట్టే దొరుకుతుందేమో. తహసీల్దార్ మాట్లాడు, అది ఒకసారి చూడండి ఎక్కడున్నాయో. ఆడ హౌసెస్ కట్టేసుకున్నారు, దానిలో ఉంటున్నారు. ఎన్నో 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. అవి ఇంకా అది మాకు లేటెస్ట్ 225 జీవో సార్, 225 సార్. దాంట్లో వచ్చేసి అన్అబ్జెక్షనబుల్ బిల్డింగ్స్ అని రెగ్యులర్ చేయమని అప్ టు 75 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, తర్వాత 75 to 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటే 75%. అదే సార్, ఇప్పుడు అది నేను మన మీటింగ్ లో కూడా అడిగినాను సార్. ఆర్టీఓ గారు కూడా జేసీ గారిని అడగమని చెప్పినాను సార్. ఇప్పుడు దాంట్లో కూడా రెగ్యులైజ్ చేసేస్తే ఎక్కువ అంటే జస్ట్ లైక్ రిజిస్ట్రేషన్ సార్ అది కూడా. కాబట్టి మనకు దాంట్లో ఇది అప్లై అవుతుందంటే ఇవన్నీ మనకి మొత్తం ప్రాబ్లం నుంచి ఎంటైర్ మన ధర్మం అర్బన్ ఏరియాలో ఉన్న సమస్యలన్నీ లేదు. అది చేసి ఇప్పుడు మనకు అనెక్సర్ 2 లో ఉన్నాయి సార్. అది అనెక్సర్ 2 లో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు సార్, ఉన్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఈ 225 జీవో ప్రకారము వాటిని కూడా రెగ్యులైజ్ చేయించిన 22 మనకు అదే సార్. అట్లాగైనా చేయమని చెప్తే మనకు ఇంకా కంప్లీట్ గా టోటల్ అన్ని అర్బన్ ఏరియాలో ఏ ఏరియాలో ఉన్నారో కంప్లీట్ చేసేది. అదొకటి జేసీ గారికి నేను ఆర్టీఓ గారికి చెప్పినాను సార్. నేను ఆర్టీఓ గారు జేసీ గారితో డిస్కస్ చేస్తాను. అంటే ఈ 1954 అని ఎన్ని పంపించినారు? ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్, అవి అన్ని ప్రిపేర్ చేసినాం సార్, చెక్ లిస్ట్ తయారు చేసినాం సార్. మేడం వచ్చేసి 4 డివిజన్స్ కింద చేయమని సార్. ఫస్ట్ మనకు 100% డిఏ ఫైల్స్ అంటే అసైన్మెంట్ ఫైల్స్ అవైలబుల్ ఉందని ఫస్ట్ ఒక కేటగిరీ. అయితే ఫైల్ అవైలబిలిటీ లేదు ఆఫీస్లో, బట్ అవి 1954 కంటే ముందు అసైన్మెంట్ అయినట్టు మనకు డైక్లాట్లో కానీ లేదంటే ఆర్హెచ్లో కానీ లేదా కొన్ని చోట్ల 85 లో డీఫాల్ట్ పట్టాస్ చేస్తున్నారు సార్. అట్లా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ వచ్చేసి కొన్ని 5 మిస్టేక్ అంటే ఎరోనియస్ అయిపోయిస్తారు. డైక్లాట్ పట్టాలే
కానీ పొరపాటున 22 లేక చేసినారు. అది థర్డ్ ఫేజ్. ఫోర్త్ వచ్చి పొలిటికల్ సపోర్ట్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఎక్స్టాబ్లిష్మెంట్, అట్లా 4 కేటగిరీస్ చేసి లిస్టు పంపించమన్నారు. ఫస్ట్ ఫేజ్ అయితే ఇవన్నీ ఎక్కడైతే అసైన్మెంట్ ఫైల్స్ అవైలబుల్ ఉంటున్నాయో వాటిని అంతా పంపించడానికి అవి చెక్ లిస్ట్ తయారు చేస్తున్నారు. సబ్ లిస్ట్ ఆఫీస్ కూడా చేసినారా? సబ్ లిస్ట్ ఆఫీస్ ఇక ఆర్ఏ అంటే సెకండ్ నేను చెప్పాను కదా, దానికి ఆర్హెచ్ తీసుకోవాలి సార్. అది చూసుకొని తొందరగా పంపించారు. ఏమైంది సార్, మీరు ఎస్సీ గారు దొరకలేదా? లిఫ్ట్ చేయలేదు సార్, మెసేజ్ నాకు నాకు ఇంకా మీరు ఏం రాలేదు ఏం కాలేదంటే నేను మీరు కాకుండా సోమవారం వచ్చి మీ ఆఫీస్ ముందర ధర్నా కూర్చోవాలి. రోజు ఇదేనా మాకు సమస్య? ఒక సంవత్సరం పాటు ఇద్దరు ఏ లేకపోతే అసలు ఇంకా టౌన్ లో ఏమి ఇంప్రూవ్మెంట్స్ కూడా జరుగుతాయి సార్? ప్రతిదీ మీతోనే డిపెండ్ అయింది. రోజు ఈ కరెంటుతో పోతున్నారు, లేకుంటే ఇంప్రూవ్మెంట్ చేయకుండా పోతుంది. రోజు నేను ఇప్పుడు ఏం లేదంటే మళ్ళీ మాకు అలా తలకాయ నొప్పి. సార్ అర్జెంట్ సార్. నేను యాడికి పోలేరా? టీపీ గురించి నేను యాడికి పోను. లాస్ట్ ఇంజనీర్లే లేరు, డ్రా చేసుకోవాలి. ఎస్సీ గారు సార్ మాకు ఏం లేదు, నేను రివ్యూ పెట్టుకుంటే మొత్తం లో వోల్టేజ్ మొత్తం ఎత్తిపోతుంది. యాడ అర్బన్కి వేయలేదు. ఒక ఆమె మెటర్నరీ లీవ్ మీద వెళ్ళిపోయింది, ఒక ఆమె D1కి వేసినారు, ఆమె లీవ్లో పోయింది. D2లో ఉన్న ఆమె వెటర్నరీ లీవ్ మీద వెళ్ళిపోయింది. ఎవరినో ఒకరి సార్ దాంట్లో కూడా కనగానపల్లి అతన్ని D1లో వేసేసి కనగానపల్లి అతన్ని ఏమన్నా D2లో ఏకన్నా వేయండి సార్. సార్ నాకు రేపు మన్నాడు లోపల అయిపోండి సార్. అసలు ఒక్క పనికి జరగటం లేదు. ఎలక్ట్రికల్ పెద్ద బిగ్ ఇష్యూ ఇంత టౌన్లో. ఇద్దరిని ఇమ్మీడియట్గా వేసేటట్టు చూడాలి సార్. ఇదిగోండి సార్, ఇదిగో అన్నీ కూడా వచ్చారు సార్. మాట్లాడి సార్ అదేవిధంగా గతంలో కేవలం 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటే ఇప్పుడు ఇంకో 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ కడుతున్నాం. 2 దానిలకు డెవలప్ చేస్తున్నాం. అంటే ఒకటి MCH కడుతున్నాం, మదర్ చైల్డ్ హాస్పిటల్. మా దగ్గర 4 కొత్త హాస్పిటల్స్ ధర్మవరం టౌన్లో ఇప్పుడు కడుతున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 2 గవర్నమెంట్స్ అట్మోస్ట్ ప్రియారిటీ. అంటే యావరేజ్ గా ఇండియాలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, తన రెవెన్యూస్ మీద ఒక సంపాదించే పేద మధ్యతరగతి వాళ్ళు చదువు మీదే, ఆరోగ్యం మీదే ఖర్చు పెడతారు. ఆ రెండింటికి మనకు లోడ్ ఎందుకు లేదంటే ఒకటి ఆరోగ్యశ్రీ ఉంది, ఇంకోటి వివిధ పథకాలు దాంట్లో ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో లేకి నాడు నేడు కింద ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెడీ చేసినారు. స్కూల్ కమిటీస్ చైర్మన్స్ అయిపోయినారు, అందులో అయినారు. కానీ అది కట్టేటప్పుడు కావచ్చు, మామూలుగా లేనప్పుడు కావచ్చు, ఖచ్చితంగా కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్ రెగ్యులర్ గా అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ లోకి, హాస్పిటల్ విజిట్స్ రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఉండాల్సిందే. దీంతో పాటు స్పెషల్ ఆఫీసర్స్ కూడా హాస్పిటల్స్, అంగన్వాడీస్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా సడన్ ఇన్స్పెక్షన్స్ కంపల్సరీ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. అంటే 10-15 రోజులకు ఒకసారి మిడ్ డే మీల్స్ ఏ విధంగా భోజనం పెడుతున్నారు అనే దానిల మీద కౌన్సిలర్లు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఆడ భోజనం చేసుకొని రావాల్సిందే ఏదో ఒక రోజు. ఇట్ షుడ్ బి సడన్ ఇన్స్పెక్షన్. ద సేమ్ వే సచివాలయానికి సంబంధించిన అడ్మిన్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు,
స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, దీని మీద కావచ్చు, కంటిన్యూస్ గా ఆ మెయింటెనెన్స్. ఎందుకంటే మనం వాళ్ళ బట్టలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ బుక్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ బ్యాగ్స్ ఏ విధంగా ఉండాలి, చివరి వాళ్ళ బూట్లు ఎట్లా ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి, ఈ వయసులో ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకు ఎదుగుదల బాగుంటుందని, గ్రోత్ ఉంటుందని ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి చేస్తారు. ద బేసిక్ ఫండమెంటల్ చిన్నపిల్లలకి ఇచ్చే ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి అది కంటిన్యూస్ గా కౌన్సిలర్స్, అదే విధంగా స్పెషల్ ఆఫీసర్స్ మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తూనే ఉండాలి. ఇది నేనేదో ఈ రోజు మీటింగ్ చెప్పానో ఇంకోటో కాదు, ఈ రోజు చెప్పిన ప్రతి అంశము కూడా ఇట్ షుడ్ బి కంటిన్యూస్ గా మీ టెన్యూర్ ఉన్నంత వరకు మీరు వెళ్లాల్సిందే. ఒక కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరే కావచ్చు, ఎక్కడ అద్భుతాలు చేయరు. అల్లావుద్దీన్ అద్భుత దీపంతో మన బేసిక్ ఫండమెంటల్ తో ఉంటారు. మన ప్రయాణం నడుస్తా పోతా అంటే అది చాలు. దొల్లాడి బయటికి కొట్టి ఇవన్నీ తర్వాత చేయొచ్చు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఉద్యోగస్తుడిగా మినిమం లక్షణం అది. దాంట్లో విద్య, వైద్యం అనేది అట్మోస్ట్ ప్రయారిటీ. నేను చెప్పినా చెప్పకపోయినా ఆల్ ద కోఆప్షన్ అండ్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ చేయాలి. దాని మీద ఏదైనా డిస్కషన్స్ ఉంటే కౌన్సిల్లో చేయాలి, లోటుపాట్లు ఉంటే కౌన్సిల్లో చేయాలి, లేకపోతే మా దృష్టికో ఆఫీసర్ దృష్టికో తీసుకొని రావాలి. సో ప్రతిదీ అకౌంటబుల్. ఎందుకంటే పల్లెల్లో అయితే, గ్రామాల్లో అయితే మండలంలో మాట్లాడతారు, ఇక్కడైతే కౌన్సిల్లో మాట్లాడతారు. కేవలం అజెండా చదువుతా అంటే అజెండాలోని అంశాలే కాదు, మన వార్డులలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు ఇట్స్ ఎ కలెక్టివ్ అండ్ కోఆర్డినేటివ్ వర్క్ చేస్తుంటేనే ఒక బెటర్ రిజల్ట్స్ రావడానికి లేదు. సో ఖచ్చితంగా స్కూల్స్, హాస్పిటల్స్, అంగన్వాడీస్, ఆల్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, everyone is having equal and right, equal rights ఉన్నాయి అందరికి. సో ఖచ్చితంగా వెళ్ళి మానిటరింగ్ చేసుకోవాల్సిందిగా అందరు కోరుతున్నాను. రాలేదా మెడికల్ ఆఫీసర్ రాలేదా? వాట్ ద పర్సెంటేజ్ యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్? అంటే చెప్పగలను సార్. చెప్పండి. వ్యాక్సినేషన్ అయితే ఫస్ట్ డోస్ 97-98% అయింది సార్. 45 అబౌవ్ 45 అబౌవ్ 18 అంటే 45 అయితే 100% అయిపోయిందా? అయిపోయింది. 18 అబౌవ్ అంతా అన్ని కేటగిరీస్ తీసుకున్నాడు. మనకి 97-98% అయింది సార్ ఫస్ట్ డోస్. సెకండ్ డోస్కి ఇప్పుడు కొంచెం మెయింటెన్స్ ఉన్నారు సార్, టైం కాకపోవడం అట్లా అవుతుంది. ఇప్పుడు దాని గురించి గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు సార్, వాలంటీర్స్ ఒక యాప్ ఇచ్చారు, వ్యాక్సినేషన్ యాప్ అనేది. వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంతమంది వ్యాక్సినేషన్కి వేస్తున్నారు, దాంట్లో 2 డోసులు ఎంతమంది చేస్తున్నారు, 1 డోసు ఎంతమంది చేస్తున్నారు అన్న డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు సార్. అది ఈరోజు లాస్ట్ ఇచ్చాం సార్. దాన్ని బట్టి నెక్స్ట్ వ్యాక్సినేషన్ కూడా మనకు అలాట్ చేస్తామని చెప్పారు. ఓకే. అండ్ మీరు కూడా కౌన్సిలర్స్ కొన్ని వార్డులలో కాలనీస్ లోనైనా తక్కువ జరిగినది, కొత్తపేటలోనా ఇందిరమ్మ కాలనీస్ లో ఖచ్చితంగా అంటే అది కొన్ని గ్రామీణ వాతావరణం బాగుంటుంది. వాళ్ళు డైలీ కూలి పనులకు పోతుంటారు. వాళ్ళలో ఇంట్లో 4-5 మంది ఉంటే 2 వ్యాక్సినేట్ అయిపోయింది అంటే వాళ్ళు 2వ రోజు పనులకు పోలేమో అని ఒక భయం. ఇక్కడైతే ఈ ఎక్కువ ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో ఇష్యూస్ ఉంటాయి. సో ఫాలో అప్ చేయండి. ఎక్కడే కానీ వ్యాక్సినేషన్ అనేది మన దాంట్లో 100% అయిపోవాలి. ఫ్రీగా ఇదే మందుల కోసం ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళకో, సందులో ఉన్న వాళ్ళకో, బంధువులకో ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినారు. ఏ పాపం తెలియక, మా తప్పు కాదు, ఎవడో దగ్గుతో 9 వీడు పోయినట్టు. 9 వచ్చే కాలాలు వచ్చినాయి, దగ్గుతే వచ్చే కాలాలు వచ్చినాయి. ఆ రోజు క్రిటికల్ గా ఉన్నప్పుడు, సెకండ్ వేవ్ పీక్ లో ఉన్నప్పుడు ఇదే వ్యాక్సినేషన్ బ్లాక్ లో కొన్నారు. ఈ రోజు కొద్దిగా తగ్గి వ్యాక్సినేషన్ ఫ్రీగా చేస్తామంటే మా పిల్లలు ఉడుకుతారు. ఎక్కడ ఉండవు మన ప్రపంచంలో ఇలాంటి వింతలు మన చోట్లనే చూస్తా ఉంటాం. ఇట్లాంటి నేనేదో తలేకపోతే అడిగితే మాకు ఎంత ఇస్తామని అడుగుతా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి. ఈ రిటర్న్ డబ్బులు పత్తలపల్లి మండలంలో దాంట్లో వాళ్ళైతే ఆర్టీటీలో బాబు సేవలు ఎత్తపోయే రోజు ఒక 5-6 అంబులెన్స్ చూస్తుంటారు. అయినా కానీ మనకు లేకపోతే అంకితము. తెలంగాణ వెళ్ళండి తెలుస్తుంది, 1200 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తారు హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ వేయాలంటే. ఇక్కడ ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తా అన్నా కూడా మాకొద్దు, ఇంట్లో 5 మంది ఉంటే చచ్చిపోతారేమో అని. ఎవరు చచ్చిపోయినారు?
సో మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ రావాలి, మళ్ళీ అదే జీవితాలు రావాలి అంటే మాత్రం వ్యాక్సినేషన్ ఉండాలి. ఇదే వ్యాక్సినేషన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హ్యూమన్ లైఫ్ ఉన్నంత వరకు కూడా కరోనా విల్ ఎగ్జిస్ట్. ముఖ్యమంత్రి గారు సహజీవనం అంటే అందరూ చేస్తున్నారు, పారాసెటమాల్ అంటే అందరూ చేస్తున్నారు. వేరే మందు ఏదైనా చెప్పమను పారాసెటమాల్ కాకుండా. దాని రూపం మ్యూటేషన్ అయితా పోతుంటారు, మార్పు చెందుతా పోతాం కదా వైరస్ అంతే. హ్యూమన్ లైఫ్ ఉన్నంత వరకు ఉంటుంది. ఈ 2 వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత 6 నెలలకో 8 నెలలకో మనలో యాంటీబాడీస్ ఉంటాయి. అది పోయిన తర్వాత తగ్గిందంటే మళ్ళీ బూస్టర్ వేయాలి. అలా వేసుకుంటూ పోతుంటేనే ఆ స్పాన్ పెరుగుతూ పోతుంటారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవన్నీ కూడా సబ్సైడ్ అవుతారు. ఏ వ్యాక్సిన్ లేదు. ఎయిడ్స్ అనేది వ్యాక్సిన్ వైరస్ మరి ఇంతవరకు అనుకోలేదు. ఇది 7 సంవత్సరాల నుంచి ఈ సార్స్ కు సంబంధించిన R&D జరుగుతుంది కాబట్టి దీనికి ఎంతో తొందరగా వచ్చింది వ్యాక్సినేషన్. సో మేక్ షూర్ దట్ అందరికీ కూడా ఆల్ ఏజెంట్స్ మేక్ షూర్ దట్ 100% అయిపోవాలి. మన టార్గెట్స్ ఏదైతే నేను కంప్లీట్ ఆ గ్రూప్ లో కూడా ఫాలోఅప్ చేస్తుంటాను. ఎక్కడే కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మాకు మా నోటీస్ లో పెట్టండి, కౌన్సిలర్లు కమిషనర్ వీళ్ళ నోటీస్ లో కూడా పెట్టండి. సో ఎక్కడే కానీ వ్యాక్సినేషన్ అనే దానికి ఇబ్బంది జరగకూడదు, 100% అయిపోవాలి. వచ్చి మన టార్గెట్స్ ప్రకారం చేయాలి. ఎందుకంటే వెన్ ఇట్స్ లో డిమాండ్ తక్కువ ఉంటుంది, అప్పుడు వేయచ్చు. పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు అందరూ కావాలని ముందుకు వస్తారు. నేను ఎంతమంది రికమెండ్ చేసినాను దుర్గానగర్ వేపియాలా ఆర్ వేపియాలి అంటే లేదు సార్ ఇక్కడ ఇది ఉన్నారు. ఈరోజు ఇంటికి ఐస్ బాక్స్ పెట్టుకొని తిరుగుతానట్టుంది. కూరగాయలు బండి దుప్పుకొని వస్తారు అట్లా తయారైనా అయినా రాకపోతే టూ థింగ్స్ అండి. అండ్ అట్మోస్ట్ ప్రియారిటీ ఇస్ ద హౌసింగ్. ఇంతకుముందు చెప్పిన విధంగానే ఫాలోఅప్ చేయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ ద వెల్ఫేర్స్, ఆల్ ద వాలంటీర్స్. రేపు జరిగే దానికి 100% రావాలి. అండ్ ప్రతి దానికి కూడా ఒక డ్రైవ్ చేయాలి అంటే ఖచ్చితంగా పొలిటికల్ మోటివేషన్ అనేది ఉండాలి. సో కౌన్సిలర్ మీరందరూ కూడా భాగస్వామి కాదు. అన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా అన్ని జరిగిపోతాంటాయి కానీ అట్లా కూర్చోతాయి. ఇట్స్ ఆపర్చునిటీ, అందరికి రాదు. పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే ఆపర్చునిటీ లేకుంటే అవకాశం అందరికీ. నీ వ్యాపారాలు నీవి మామూలుగా అయితే నువ్వు కిందైనా పడవచ్చు మందైనా పడవచ్చు, కానీ జనాల మధ్య ఉంటే యూ నీడ్ టు గెట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ది పీపుల్. జనాలు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే ఒక ప్రజాప్రతినిధి అవుతాం. అలా జనాలు మెచ్చబోతే పెద్ద వాళ్ళనే రిజెక్ట్ చేసి పంపించినారు. దాన్ని వద్దుపా నేను చూసినాపా అని చెప్పేసి మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో వచ్చినప్పుడు దానికి 100% ఏ విధంగా మనము సర్వీస్ చేయాలి, ఏ విధంగా మనకు ప్రజలకు ఉండాలి అని చెప్పేసి. ఐ డోంట్ నో అబౌట్ ద రెస్ట్. మిగతా నియోజకవర్గాలు మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. కానీ నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన వాళ్ళు, మా టీం సంబంధించిన నేను ఒక కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాను అంటే నువ్వు మా టీం అని చెప్పేసి ఇచ్చిందా. ఒక ఎంపీడీసీ ఇచ్చినా, ఒక సర్పంచ్ చెప్పినా కానీ వేరే ఒక టీం, ఒక కలెక్టివ్ గా ఒక మంచి చేయాలని, ఒక అచీవ్ చేస్తామని నమ్మకం ఉంటే ఇచ్చింటారు. సో దాన్ని అచీవ్ చేయాల్సిన బాధ్యత, అదేవిధంగా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది, మనందరి మీద ఉంటుంది. ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా హైలో ఉంటాయి. వాళ్ళు 100% తీర్చకపోయినా కానీ మనం 50-60% రీచ్ అయినా కానీ మనం వీఆర్ గ్రేట్. సో ఐ విష్ ఆల్ ద వాలంటీర్స్ అండ్ వన్స్ అగైన్ ఐ టెల్ యు, నో మోర్ కరప్ట్ ప్రాక్టీసెస్. మీ 50-60 ఇళ్ళ మధ్యమైన ఒక ఆపర్చునిటీ వచ్చింది మీకు, ఎవరికి లేదు. ఒక 50-60 ఇళ్ళు నేను చూసుకుంటా అన్నా అని చెప్పి మా కౌన్సిలర్ అప్పచెప్తే వ్యాపారం వాడంతా ఏమేమి తింటావు నాకు ఎందుకు అంటాడు ఈ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు. అలాంటి మీకు ఒక అవకాశం వచ్చింది. ఐఎమ్ నాట్ టేకింగ్ అబౌట్ మనీ. 5,000తో మన జీవితాలని బాగుపడతాయని చెప్పడంలా, కానీ ఇచ్చేది గౌరవ వేతనం. అంటే మీరు మిగతా పనులన్నీ చేసుకుంటూ మీరు రోజుకి ఇంత టైం ఈ 50 ఇళ్ళకి సంబంధించి చూసుకోవాలా అని. అది ఒక గృహిణిగా కావచ్చు, ఒక
ఉద్యోగం కోసం ట్రయల్ చేస్తున్న ఆ సందర్భంలో కావచ్చు. దట్ ఈస్ ఒక ఆపర్చునిటీ మనకు అందరికి, ఎవరికి రాని ఆపర్చునిటీ. సో మేము మనందరినీ నమ్ముతున్నాం. మన ప్రజలకి, మన ఊరు ప్రజలకు మంచి చేసే దానిలో మీ అందరూ కూడా ఈ కరప్ట్ ఫ్రీ దానిలో మీరు అందరూ కూడా ముందుండాలని చెప్పేసి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొని రావడంలో బేసిక్ ఫండమెంటల్ రూట్ లెవెల్లో ఉన్నారు. మీరందరూ కూడా ఉంటారని, సహకరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్ కి, గవర్నమెంట్ అఫీషియల్స్ కి, సెక్రటరియట్ సచివాలయ సిబ్బందికి 1కి 2 సార్లు ఎక్కడే కానీ ఇనేజిబుల్ అనే వాళ్ళని చేయటమ్మా. సో ఒక ఫ్రెండ్లీ నేను పోలేదా కలుపుకుంటున్నాను. So I request all the secretaries, we have to keep up the expectations that CM గారు మన మీద పెట్టిన బాధ్యత. ఆయన ఎక్కడైనా ఒకటే అంటుంటారు, వాలంటీర్స్ అండ్ సచివాలయ సిబ్బంది నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళని. ఈ బిలీవ్స్ ఒక లీడర్ మనల్ని నమ్ముతున్నాడు, ఒక వ్యవస్థలో నేను నమ్మిన వ్యవస్థ, వీళ్ళు ఒక కరెక్ట్ ఫ్రీ సొసైటీ తయారు చేస్తారు అని చెప్పేసి. సో అతని అంచనాలు తగ్గట్టుగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఒక మంచి రిజల్ట్స్ తీసుకొని రావడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రియల్ ఏరియా అంటే కైండ్ ఆఫ్ యువర్ ప్లానింగ్ ఇండస్ట్రియల్ ఏరియా ఏది అర్థం కాలేదు. ఆ ఏరియా వచ్చి మినీ ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పడిందని చెప్పి ఇండస్ట్రియల్ ఏరియా శివానగర్ కదా కొత్తగా చేసినదా? లేదు కదా, ఇండస్ట్రీ ఉంది కదా. అదే ఇండస్ట్రీలు పెట్టుకుంటే పేరా సబ్సిడీలు వస్తాయి. మినీ ఇండస్ట్రియల్ ఏర్పడిందని చెప్పి ఇక్కడ ఈ మార్కెట్ ఇండస్ట్రియల్ ఏరియా ల్యాండ్ కన్వర్షన్ తప్పబడిందా లేకపోతే ఎవరైనా చేసినారా? అంటే డ్రోన్స్ చేసేటప్పుడే చేసినారా? ఏమంటారు? అదే మాస్టర్ ప్లాన్ వచ్చినారు. దాని ఎట్లా మరి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మారేటప్పుడు పెట్టాలా? ఎందుకు ఇంత సెంటర్కి ఎందుకు వచ్చింది? అప్పట్లో ఇది అంటే ఈ ఏరియా అలాగే అక్కడ బయట ఏరియా అది బేసిక్ గా ఇప్పుడు సింపుల్ పౌరులు వాళ్ళు లేకుంటే ఏదైనా కంపెనీ పెట్టిన వాళ్ళు మాకు సబ్సిడీ రాలేదంట అంటారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పెడితే వాళ్ళకి వస్తే సబ్సిడీ. అందరు కూర్చొని వెళ్ళొద్దు అప్పుడే దయచేసి వాళ్ళకి తెలుస్తున్నారు. నువ్వు కట్టుకున్నావు అట్లా రాజా. మాస్టర్ ప్లాన్ చేంజ్ లో మాస్టర్ ప్లాన్ చేంజ్ పంపించాల్సింది, విలేజ్ చేంజ్ లేదు. మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అప్డేట్ చేంజ్ చేస్తున్నారు. అది కూడా కౌన్సిల్ లో పెట్టి పంపించండి అంతే కదా. అది కూడా కౌన్సిల్ లో పెట్టి రెసిడెన్షియల్ గా ఈ హౌసెస్ అయితేనే కానీ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పేసి ప్లాన్స్ పోతున్నాం అని చెప్పేసి. అంటే దీనికి ఎప్పుడు ఈ ప్లాన్స్ మనం ఇవ్వచ్చు కదా, అది మధ్యాహ్నం ఏరియాలో పెట్టుకునేవి అండర్స్టాండ్ రెసిడెన్షియల్ ఉండొచ్చు. ఆయనలో మగ్గాలు ఉన్నాయి కదా, అవన్నీ కాలేదు మనకి అండర్స్టాండ్. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి దానిలో మగ్గాలు వేస్తున్నారు కాబట్టి మనం ఎందుకు ఇండస్ట్రీ దానికి పర్మిషన్ ఇవ్వము? మనకి ఇండస్ట్రీస్ గురించి కాబట్టి రెసిడెన్షియల్ లోన్ ఇవ్వాలంటే ఇండస్ట్రియల్ లోన్ కాబట్టి లోన్ పెట్టుకోవడానికి ఇండస్ట్రియల్ పర్మిషన్ రాదు సార్. కమర్షియల్ ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ రాదు. లోన్ ప్లాన్ వేయటం లేదా? రెసిడెన్షియల్కి ఇవ్వాలంటే దీనికి ఇవ్వడానికి కౌన్సిల్ లో పెట్టేసాను కౌన్సిల్ లో పెట్టి. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నారా? ఎవరైనా కంప్లైంట్స్?
నీ దాంట్లో ఎవరు చేయాలన్నా పర్సనల్ లోన్ అంతే. మిగతా దాంట్లో సరిగ్గా ఎవరైనా పని చేయకుంటే నీ దాంట్లో పర్సనల్ లోనే చేయాలి. కమిషనర్ గారు పర్సనల్ ఏరియాకి ఏమన్నా మనం ఒక వేరే అతన్ని లోన్ కోటకి బ్రిటిష్ ప్లస్ అంటే ఇద్దరు మార్చాలి కదా. ఎవరైనా కానీ మీకు సింపుల్, మీరు సరిగ్గా గానా పని చేయకపోతే లోన్ కూడా వేస్తాం. అది పనిష్మెంట్ అంటే మొదటి నుంచి కూడా ఏడి గారు ఈయన డీపీ అన్ని పెట్టినారు మీరు, మీ దృష్టికి చెప్పాను కానీ కనెక్షన్ ఇవ్వలేదు. చెప్పు. 5 months back with admin welfare and data ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ డిసైడ్ అయినప్పుడు నేనేం చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేసినారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అందరు తిన్నారా? దయచేసి బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉందిమ్మా. ఇంకెవరికైనా కానీ ఊరికే సైలెంట్ కూర్చొని కింద గురికి 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 అలసిపోయింటారు కదా, వాళ్ళు టిఫిన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని ప్లాన్ వచ్చినప్పుడే చేస్తారు. సెంటర్లో ఉన్నాయి రోడ్ సెంటర్లో ఏఈ లేదు. బేసిక్గా ఏడీని కరెంట్ లైన్స్ రోడ్ నుంచి డ్రా చేసే ఏఈ లేదు. ఏఈ లేదనే డ్రా చేసే అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాల్సిందిగా సార్ సంతకం పెట్టారు కదా. నిన్న బద్దలపల్లి ఇచ్చింది సార్. నిన్న బద్దలపల్లి వచ్చింది, ఈరోజు మాట్లాడే అదే మీరే చెప్పాలి. మాట్లాడదాం లైవ్ వచ్చేస్తారు నీట్గా వైటో సచివాలయం సార్. సిద్ధయ్యలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కదా 4 మీరా చూసినారా? ఇంకెక్కడైనా
అసలు నేను ఎప్పుడు లో వోల్టేజ్ చంద్ర పగరా సైరా చంద్ర సైట్ లేదు ఆటో బిల్లులు పట్టలేదు జరుగునా కొంచెం మీకు చెప్పిన ప్రతి మండే కూర్చోవాలి ఇన్స్పెక్షన్ షీట్ కూడా బయోమెట్రిక్ అదే మంచి పడుతుంది ఇదెంత పడుతుంది షీట్ తగ్గట్టు ఆ శానిటైజర్లో ఇచ్చిన వాళ్ళు పెద్దకాలం వచ్చి అది తర్వాత చెప్తాను రేపు గ్రౌండింగ్ వేళ అందరికీ చెప్పినాను రేగడపల్లి లేఅవుట్లో కూడా ఇంకా వర్షాలు తగ్గిపోయినాయి వంకనే తరిమిస్తాను వంకనే పక్కన తరిమిస్తాను హెచ్డిఎస్ జరుగుతుంది మరి జరగని దానికి ఇట్లా జరిగేటప్పుడు అంతకుముందు తగ్గల సైడ్ కూడా చెప్పినారు ప్రతిదీ కూడా వాడు మదర్ ట్రాన్స్ఫర్ 100 kV ట్రాన్స్ఫర్ అని మదర్ ట్రాన్స్ఫర్ దాని కింద ఉన్న సర్వీసులు అన్నీ క్లియర్ చేస్తూ వస్తారు 1 by 1 వస్తాను ఫోన్ నెంబర్ చేస్తారు వస్తారు అన్నీ క్లియర్ చేసుకుంటేనే పోతేనే వాళ్ళు బిల్లులు వచ్చాయి డబ్బులు బ్రహ్మ ఇప్పుడు తగ్గించి జనాల మధ్య తిప్పితే తెలుస్తారు డైలీ ఉంటారు కదా ఆఫీస్లో కూర్చో డైలీ ప్రతి రోజు 2 సార్లు చెప్పలేదు వాళ్ళ మీద కొట్లాడితే నిరూపించబోయే అటెండెన్స్ ఇలా వచ్చినాడు కాదా నేనే పొమ్మంటే నేనే పోను మాత్రం చూడని ఉన్నాడా అంటే పోయి అటెండెన్స్ పొడుగు రాకుండా పోతే అంత రాలేదు సరే ఏమంటే ఎవరు 10 లక్షలు లేరు వీడియో తీసా